స్టార్ట్. నిన్న మనం మ్యూచువల్ ఫండ్స్ బేసిక్ సమ్స్ చేసాం, 10 చేసాం. కొంచెం ఫాస్ట్ గా చేసాం యాక్చువల్లీ. సో మ్యూచువల్ ఫండ్స్ ఈ రోజు నుంచి కొంచెం స్లో చేద్దాం. ఏఎఫ్ఎన్, ఓకేనా? సో ఫస్ట్ నిన్న మనం మాట్లాడుకున్న టాపిక్స్ ఒకసారి రివైజ్ చేసుకొని తర్వాత మనం సమ్స్ లోకి మళ్ళీ వెళ్ళాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం మాట్లాడామంటే, ఖచ్చితంగా ఒక మ్యూచువల్ ఫండ్ అంటే ఏం చెప్పాను నేను? ఒక ఒక ఫండ్ స్టార్ట్ చేస్తాడు, ఎవడో ఒక పెద్ద మంది స్టార్ట్ చేస్తాడు. అదంతా డిస్క్రిప్షన్ అంతా వదిలేయండి, అది ఎవరు స్టార్ట్ చేస్తారు, అందులో ట్రస్టీస్ ఉంటారు, అవన్నీ వదిలేయండి. ఒకసారి ఒక ఫండ్ ఎస్టాబ్లిష్ చేశాను నేనే. ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ ఎస్టాబ్లిష్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను మొత్తం 10 lakh యూనిట్స్ ఇష్యూ చేశాను. 10 lakh యూనిట్స్ ఇష్యూ చేశాను. చేసినప్పుడు చెప్పాను అనమాట, ఎవరైనా రండి, డబ్బులు పెట్టుకోండి. ఒక యూనిట్ కొనుక్కుంటే 10 రూపాయలు అని చెప్పాను. ఒక యూనిట్ కొనుక్కుంటే ఎంత అని చెప్పాను? జనాలు వచ్చి, నేను ఫిక్స్ చేస్తాను కదా 10 lakh యూనిట్స్ అని. జనాలు వచ్చారు, నా మీద ఎక్కువ నమ్మకం అనుకోండి, అన్ని కొనేసారు. అన్ని కొనేస్తే నాకు ఎంత డబ్బులు వస్తాయి చెప్పండి? ఎంత వస్తుంది క్యాష్? 10 lakhs ఇంటూ 10 రూపీస్ ఎంత? 1 కోటి రూపాయలు డబ్బులు వచ్చాయి. ఇప్పుడు జనాలందరూ నీకు ఎందుకు డబ్బులు ఇచ్చారు? అలానే జడ్డోలే? ఎందుకు ఇచ్చారు డబ్బులు నీకు? నువ్వు ఆ డబ్బుల్ని యూజ్ చేసి, నువ్వు అది తీసుకెళ్లి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి, దాని నుంచి నువ్వు ఏదైనా సంపాదించుకొని తీసుకొచ్చి ఆ డబ్బులు ఎవరికి పంచాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళందరికీ పంచాలని. మరి ఎందుకు సార్? అదేదో వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా, మీకు ఎందుకు సార్ ఇచ్చారంటే, వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకే. ఆ షేర్స్ లోని, ఇప్పుడు డిబెంచర్స్ అంటే ఏంటి, షేర్స్ అంటే ఏంటి, బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారా లేదా చెప్పండి? కానీ వాళ్ళకి ఏదో చెయ్యాలని ఉంటుంది. అప్పుడు వాడు వెళ్ళి మ్యూచువల్ ఫండ్ లో డబ్బులు పెడతాడు. ఈ మ్యూచువల్ ఫండ్ మేనేజ్ చేసేవాడు వెళ్ళి ఇడి తరపున షేర్స్ లో డబ్బులు పెడతాడు. అఫ్ కోర్స్, లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా చివరికి రెస్పాన్సిబిలిటీ ఇంకా అదే, ఎవడు భరించాలి ఇవన్నీ? ఆ చివరికి ఎవడైతే డబ్బులు పెట్టాడో ఆడే భరించాలి. కాకపోతే ఆడి మీద ఏదో నమ్మకం ఉందో ఆడి మీద, ఆడి దగ్గరికి వెళ్ళాం మనం. ఓకేనా కదా? సో ఈ 1 crore రూపీస్ తీసుకొచ్చి నేనే అనుకున్న అసెట్ మేనేజర్ ని, సో నా దగ్గర పెట్టారు. ఓకే, నేను ఈ 1 crore తీసుకెళ్ళి ఫస్ట్ కంపెనీ ఏ, కంపెనీ బి, కంపెనీ సి, కొంచెం క్యాష్ ఉంచుకున్నాను. కంపెనీ ఏలో షేర్స్ కొన్నాను నేను. ఆ షేర్స్ కొనడానికి నేను ఎన్ని కొన్నాను? 1 lakh షేర్స్ కొన్నాను. ఒక్కొక్క షేర్ నాకు ఆ, ఒక 35 రూపీస్ అని చెప్పారు. అంటే నాకు ఇక్కడ ఎంత ఖర్చు పెట్టాను చెప్పండి? 35 lakhs ఖర్చు పెట్టి ఇక్కడ షేర్స్ కొన్నాను. కంపెనీ బికి వెళ్ళాను, వాళ్ళు డిబెంచర్స్ అమ్ముతున్నారు. అందులో కూడా కొంచెం సేఫ్ సైడ్ కోసం పెట్టుకుందాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళాను, అక్కడ ఒక 1 lakh డిబెంచర్స్ కొన్నాను. ఒక్కొక్క డిబెంచర్ ఎంత అంటే ఒక 40 రూపీస్ చెప్పారు. అంటే ఎంత పెట్టాను ఇక్కడ? కంపెనీ సికి వెళ్ళాను, అక్కడ ప్రిఫరెన్స్ షేర్స్ కొన్నాను. ఏదో ఒకటి, ఏం కొంటే ఏంటి, ప్రిఫరెన్స్ షేర్స్ కొన్నాను. అక్కడ ఒక 1 lakh ప్రిఫరెన్స్ షేర్స్ కొన్నాను. ఒక్కొక్కటి ఆ, ఒక 15 రూపీస్ చెప్పారు. అంటే ఎంత? ఓకే, ఇవి కొన్నాక ఎంత క్యాష్ మిగిలితే చెప్పండి? 75, 15 ఎంత? 90 అయిపోయిందా? ఓకే, 10 lakhs క్యాష్ మిగిలింది. ఓకేనా కదా చెప్పండి? ఇప్పుడు ఏం జరిగింది తర్వాత? ఇది ఎప్పుడు ఇదంతా? 1 ఏప్రిల్ 2022లో జరిగింది అనుకుంటా. ఓకేనా? 1 ఇయర్ అయింది. 31 మార్చ్ 2023. 1 ఇయర్ మధ్యలో చాలా జరుగుతాయి. ఏమేం జరిగాయి అంటే, నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ షేర్స్ ఏమో, ఈ కంపెనీ వాళ్ళు డివిడెండ్ ఇచ్చారు. ఎంత డివిడెండ్ ఇచ్చారంటే మొత్తం కలిపి ఒక ప్రతి షేర్ కి ఒక 3 రూపీస్ డివిడెండ్ ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు 1 lakh షేర్స్ కి ఎంత వచ్చి ఉంటుంది డివిడెండ్ చెప్పండి? 1 lakh into 3 ఎంత? 3. ఈ డిబెంచర్స్ ఏమో, ప్రతి డిబెంచర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుందా రాదా చెప్పండి? ఇంట్రెస్ట్ ఇచ్చారు. నాకు ఎంత ఇచ్చారు? ఒక్కొక్క డిబెంచర్ మీద 10 రూపీస్ ఇంట్రెస్ట్ అనుకుందాం, లేకపోతే 5 రూపీస్ ఇంట్రెస్ట్ అనుకుందాం. ఎంత వచ్చి ఉంటుంది చెప్పండి? ఈ ప్రిఫరెన్స్ షేర్స్ ఏమో నేనే అమ్మేశాను. ఎందుకురా బాబు ఇవి, ఇవి దీంతో పెద్ద లాభాలు రావట్లేదని ఇవన్నీ అమ్మేశాను. అమ్మినప్పుడు ఒక్కొక్కటి 17 రూపీస్కి అమ్మాను. సో అమ్మేస్తే నాకు ఎంత వస్తుంది చెప్పండి? 1 lakh into 17 అమ్మేశాను. ఎంత? ఇదైతే అమ్మేశాను పూర్తిగా. ఈ మిగతా రెండు అమ్మలేదు, ఇవి ఉన్నాయి. దీని మార్కెట్ వాల్యూ ఎంత ఉంది తెలుసా ఇప్పుడు ప్రస్తుతానికి? ఇదేమో ఒక్కొక్కటి 34 రూపీస్ ఉంది. ఓకేనా? ఇదేమో ఒక్కొక్కటి ఎంత ఉంది మార్కెట్ వాల్యూ?
రూపీస్ ఉంది. ఓకేనా? ఇది మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే ఇంకెందుకు మనకి, అమ్మేసాం కదా మొత్తం మనం. ఓకే, ఇప్పుడు ప్రతిదీ ఏం జరిగిందో చూద్దాం, అంటే 1 by 1 చూద్దాం మనం. మీరు నాకు చెప్పండి, ఇది ఏదైతే ఉందో ఈ క్యాష్ 10 lakhs మారుతుందా లేదా? మారిపోయింది. ఎందుకు చెప్పండి? 10 lakhs మధ్యలో మనకు డివిడెండ్ వచ్చింది. ఎంత వచ్చింది చెప్పండి? 3 lakhs డివిడెండ్ వచ్చిందా లేదా? ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది ఇంట్రెస్ట్? 5 lakhs ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే 3 + 5 మొత్తం కలిపి ఎంత వచ్చింది చెప్పండి? 8 lakhs నాకు చేతికి డబ్బులు వచ్చింది. అంతేనా కదా చెప్పండి? మరి ఈ సంవత్సరం మొత్తంలో నాకు కూడా కొన్ని ఖర్చులు అవుతాయి లేదా? ఆఫీస్ మెయింటెనెన్స్ కి వాటికి నాకు ఎంత ఖర్చు అయింది? ఒక 3 lakhs ఖర్చు అయింది. నాకు ఇచ్చే ఫీజు కూడా నేను తీసుకున్నాను. అన్ని కలిపి 3 lakhs ఖర్చులు పోయాయి. ఓకేనా కదా? ఇంకో 1 lakh ఏమో ఖర్చులకు ఉన్నాయి, బట్ ఇంకా నేను తీర్చలేదు. అంటే ఇంకా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా కదా? సో క్యాష్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అంటే మీరు ఏం చెప్తారు? ఏది? సేల్ చేసినప్పుడు కూడా క్యాష్ వచ్చింది కదా? సేల్ చేసినప్పుడు క్యాష్ ఎంత వచ్చింది? 17 lakhs. ఓకేనా కదా? సేల్ చేసిన డబ్బులు మధ్యలో నేను ఇంకోటి కొన్నాను కొత్తగా, కొన్ని షేర్స్, ఇంకో షేర్స్ కొన్నాను అనుకుందాం. అక్కడ అమ్మేసిన తర్వాత ఇంకో కంపెనీ షేర్స్ కొన్నాను. అవి ఒక 50,000 షేర్స్ కొన్నాను. ఒక్కొక్కటి నాకు 15 రూపీస్ చెప్పారు. అంటే ఎంత చెప్పండి? 7,50,000 అయినా కదా చెప్పండి? సో మరి నేను కొన్నాను కాబట్టి అవి ఏం చేయాలి నేను? మైనస్ చేయాలా లేదా? మైనస్ చేశాక నా చేతిలో క్యాష్ ఇంకా ఎంత మిగిలింది? ముందు 10 ఉండేది. 10 + 8 ఎంత? 18 - 3 ఎంత? 15. 15 లో 15 కి 10 కలపాలా? 950 కలపాలి. అంటే 24,50,000 నేనా? అంతేనా కదా చెప్పండి? సో నేను క్లోజింగ్ బ్యాలెన్సెస్ రాస్తున్నాను. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి నా దగ్గర రాసుకుంటున్నాను. ఒక లైబిలిటీ ఉంది, మీకు గుర్తుందా? ఎంత లైబిలిటీ ఉంది చెప్పండి? 1 lakh లైబిలిటీ ఉంది. లైబిలిటీ 1 lakh. ఓకేనా కదా? క్యాష్ ఉంది. క్యాష్ ఎంత ఉంది? ఇప్పుడే చెప్పారు ఎంత? 24,50,000. తర్వాత ఇంకేమున్నాయి నా దగ్గర? కంపెనీ షేర్స్ ఎంత ఉన్నాయి? మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది? కంపెనీ షేర్స్ మార్కెట్ వాల్యూ 34 రూపీస్ అంటే 1 lakh షేర్స్ ఎంత ఉంటుంది? 34 lakhs అయినా కాదా చెప్పండి? సో కంపెనీ ఏ షేర్స్ 34 lakhs ఉంది. కంపెనీ బి షేర్స్, అదే కంపెనీ బి డిబెంచర్స్ ఎంత? 42 రూపీస్. 42 into 1 lakh ఎంత? 42 lakhs. కొత్తగా ఒకటి కొన్నాం కదా, కంపెనీ డి అనుకుందాం. అది కొత్తగా కొన్నామా లేదా? ఎంత కొన్నాం చెప్పండి? అది 12, ఇప్పటికీ 15 రూపీస్ ఉంది అనుకుందాం. 15 into 50,000 ఎంత? ఇంతేనా కాదా చెప్పండి? ఇందులో ఇప్పుడు చివరికి ఒక ఇన్వెస్టర్ వచ్చి ఏమంటాడు? అరే నేను పెట్టినప్పుడు ఒక్కొక్క యూనిట్ ఎంత అని చెప్పావు? 10 రూపీస్ అని చెప్పావు. ఇప్పుడు ఒక్కొక్క యూనిట్ వర్త్ ఎంతరా అని అడుగుతున్నాడు. ఒక్కొక్క యూనిట్ వర్త్ ఎంత అంటే ముందు కంపెనీ వర్త్ ఎంతో చూద్దాం. కంపెనీ వర్త్ ఎంత అంటే ఇవన్నీ అసెట్స్ అయినా కాదా చెప్పండి? ఇది ఒక్కటేంటి? లైబిలిటీ. మైనస్ చేయాలా లేదా? అప్పుడే కదా నెట్ గా మీకు ఎంత వర్తో తెలుస్తుంది. నెట్ వర్త్ అంటేనే ఏంటి? అసెట్స్ మైనస్ లైబిలిటీస్. అవునా కదా? సో ఎంత చెప్పండి? 1 crore 7 lakhs. ఓకేనా కాదా చెప్పండి? ఓకేనా కాదా? 1 crore 7 lakhs. మొత్తం కలిపి 1 crore 7 lakhs అంటే పర్ యూనిట్ ఎంత? ఎన్ని యూనిట్స్ ఇష్యూ చేసాం మనం గుర్తుందా? 10 lakhs యూనిట్స్ ఇష్యూ చేసాం. అంటే పర్ యూనిట్ ఎంత వర్త్? 10.70. ఓకేనా కాదా చెప్పండి? ఇప్పుడు అంటే రేపు దీని మీనింగ్ ఏం చేసాం సార్? ఇప్పుడు ఇదంతా ఏం చేసాం సార్ అంటే ఓపెనింగ్ అనేవి కనుక్కున్నాం. ఓపెనింగ్ అనేవి యాడ్ ఇచ్చాడు ఎంత? 10 రూపీస్. క్లోజింగ్ వెళ్ళేసరికి ఒక యూనిట్ హోల్డర్ కి ఎంత వర్త్ ఉన్నది ఆ కంపెనీలో? 10.7 రూపీస్ ఉంది. ఎందుకు సార్ ఇది తెలుసుకోవడం అంత అవసరం అంటే అవసరమే. ఇప్పుడు రేపు పొద్దున్న ఎవడైనా కొత్తగా మ్యూచువల్ ఫండ్ లో డబ్బులు పెడదాం అనుకుంటే ఆడికి ఒక యూనిట్ 10 రూపాయలు అడగను, 10.7 అడుగుతాను. ఎందుకు? మేము అందరం కష్టపడి ఇంత చేసాం దీన్ని. అవునా కాదా చెప్పండి? సో ఇప్పుడు రేపు పొద్దున్న ఎవడైనా డబ్బులు పెట్టాలంటే ఎంత పెట్టాలి? ఒక్కొక్క యూనిట్ కి 10.7 పెట్టాలి. ఓకేనా కాదా? ఇది పెరిగింది. పెరగాలనే రూల్ ఉందా? లేదు, తగ్గొచ్చు కూడా. ఓకేనా కాదా చెప్పండి? ఇప్పుడు రేపు పొద్దున్న ఎవడైనా ఒక 20,000 కొత్తగా 20,000 యూనిట్లు కొందాం అనుకుంటున్నాడు. ఆడ ఎంత ఇవ్వాలి చెప్పండి? 20,000 ఇంటూ 10.70 అంటే ఎంత ఇస్తారు చెప్పండి? 2,14,000. ఇది ప్లెయిన్ గా చదువుకుంటే. నేను దీంట్లోనే కొంచెం మారిస్తే ఎంట్రీ లోడ్ ఉందని చెప్పాను నేను. ఎంట్రీ లోడ్ అంటే ఏంటో చెప్పండి? అంటే వాళ్ళు కొనుక్కునేటప్పుడు ఎన్ఏవితో పాటు ఎక్స్ట్రాగా కొంచెం బేసిక్ ఎక్స్పెన్సెస్ పే చేయాలి. నేనేం చెప్పానంటే ఎంట్రీ లోడ్ 2% అని చెప్పాను. అంటే ఎవడైనా లోపల రావాలంటే ఎంత? 10.7 కాదు,
10.7 దాంతో పాటుగా ఒక 2% కట్టాలి. అంటే మొత్తం కలిపి ఎంత కట్టాలి చెప్పండి? 914. అంటే ఎవడైనా కొత్తగా వస్తే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 20,000 యూనిట్లు కొందాం అనుకున్నోడికి చెప్పండి ఎంత కట్టాలాడు? 20,000 ఇంటూ 10.914 ఎంత? 18,280 రూపీస్ ఇవ్వాలి. ఓకేనా కదా చెప్పండి? ఓకేనా కదా? అలాగే ఎవడికో నచ్చలేదు, వాడు వెళ్ళిపోతున్నాడు, వాడు ఒక 10,000 యూనిట్స్ తీసేద్దాం అనుకుంటున్నాడు, విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాడు. విత్డ్రా చేద్దాం అనుకున్నోడికి నేనేం చెప్పానంటే ఎగ్జిట్ లోడ్ ఉంటది. ఎంట్రీ లోడ్ వచ్చే వాళ్ళకి, ఎగ్జిట్ లోడ్ వెళ్ళిపోయే వాళ్ళకి. ఎగ్జిట్ లోడ్ ఎంత అని చెప్పాను? 3% అని చెప్పాను. అంటే వాడికి 10.7 ఇవ్వను, 10.7 నుంచి ఏది తీసేస్తాను? 3% తీసేసి మిగతా డబ్బులు ఇస్తాను. ఎంత? 37 ఆ 10,000 యూనిట్స్ కాబట్టి ఆడికి ఎంత ఇచ్చేస్తాను చెప్పండి? 790. ఆడికి ఏం చేస్తాను చెప్పండి? ఇచ్చేస్తాను. ఇప్పుడు నా కొత్త ఎన్ఏవి ఎంతరా అని అడిగితే మీరు ఏం చెప్పాలి చెప్పండి? 1,07,00,000 ఉండేది ఇందాక మీ నెట్ అసెట్, అవునా? ఇప్పుడు పెరిగిందా లేదా క్యాష్? కొంచెం క్యాష్ వచ్చింది, కొంచెం క్యాష్ వెళ్ళిపోయింది. ఎంత చెప్పండి? 1,07,00,000 కి పైది యాడ్ చేయండి, కిందది మైనస్ చేయండి. ఇంతేనా కదా చెప్పండి? ఓకేనా కదా? మరి జాగ్రత్తగా చెప్పండి, ఇది మొత్తం కంపెనీ వర్త, అదే మ్యూచువల్ ఫండ్ మొత్తానికి కలిపి వర్త, ఒక యూనిట్ వర్త? మొత్తానికి కలిపి వర్త. మరి పర్ యూనిట్ వర్త్ అంటే డివైడ్ బై ఏం చేయాలి చెప్పండి? ఆ నరికేస్తాం చాలా. ఎంత? ఇదైతే ఇది 10,10,000 అయినా కాదా? నిన్నేమో దానికి రివర్స్ చెప్పాడు, ఇప్పుడు దీనికి రివర్స్ వస్తుంది. 20 వచ్చిందంటే ఎంత? 10 పోయింది అంటే ఎంత? 10,00,000 ఉండేవి, 20,000 వచ్చాయంటే 10,20,000 అయింది. మళ్ళీ 10 వెళ్ళిపోయింది అంటే ఎంత? 10,10,000 యూనిట్స్ అయినా కాదా చెప్పండి? ఎంత చెప్పండి ఇప్పుడు? 10.707. 704. ఓకేనా కదా? ఇది కొత్త నెట్వర్క్, అంతేనా కాదా చెప్పండి? ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒకడు వెళ్ళిపోయాడు కదా, ఆ వెళ్ళిపోయినాడు ఆడు అడుగుతున్నాడు అనమాట, అరే నేను ఎంత సంపాదించాను రా, ఇన్ని రోజులు ఉన్నాను కదా, 1 year ఉన్నాను కదా, నేను ఎంత సంపాదించాను అని అడుగుతున్నాడు. మీరు నాకు చెప్పండి, ఆడు ఎంత సంపాదించాడు ఎలా చెప్తారు చెప్పండి? వాడు పెట్టినప్పుడు ఎంత పెట్టాడు? పర్ యూనిట్ కి ఎంత పెట్టాడు? వాడు వెళ్ళిపోయి వాడికి మధ్యలో ఏమైనా డబ్బులు ఇచ్చారా? డివిడెండ్, ఇంట్రెస్ట్ వాడికి ఇవ్వలేదు. మ్యూచువల్ ఫండ్ వచ్చిన తర్వాత మ్యూచువల్ ఫండ్ డబ్బులు ఏం చేస్తుంది? ఎవరికైనా పంచింది ఏంటి? పంచలేదు, అక్కడే ఉంచుకుంది దాని దగ్గరే. సో ఏమైనా పంచింది అంటే పంచలేదు. అవన్నీ ఇందులో కలిసిపోయింటాయి, ఆల్రెడీ క్లోజింగ్ ఎన్ఏవీలో కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుండేది? సింపుల్ లాజిక్ రా. ఇక్కడ క్యాష్ ఉందా? ఈ క్యాష్ కనుక ఇందాక వచ్చిన వెంటనే పంచుంటే, మ్యూచువల్ ఫండ్ కూడా పంచుంటే, అప్పుడు దీని క్యాష్ తగ్గుండేది, ఎన్ఏవి కూడా ఏమై ఉండేది, ఆటోమేటిక్ గా తగ్గుండేది. పంచకుండా ఉంచడం వల్ల ఎన్ఏవి పెరిగింది. ఏదో ఒక విధంగా లాభం వస్తుందా లేదా? సో ఇప్పుడు ఎంత లాభం వచ్చిందిరా అంటే, నేను ఫస్ట్ నాకు చివరిలో వెళ్ళిపోయేటప్పుడు నాకు ఎంత ఇచ్చారు? అదే నా చేతికి ఎంత ఇచ్చారు? 10.379 అయినా కాదా చెప్పండి? అదే ఎగ్జిట్ లోడ్ పోగా నా చేతికి ఎంత ఇచ్చారు? 10.379. నేను పెట్టినప్పుడు ఎంత పెట్టాను పర్ యూనిట్ కి? 10 రూపీస్. డివైడెడ్ బై ఎంత పర్సెంటేజ్ రిటర్న్ అంటే ఎంత పెట్టాను నేను? 10 రూపీస్ కదా పెట్టాను. 10 ఇంటూ 3.79% సంపాదించు. ఓకేనా కాదా? అప్పుడు దాన్ని బట్టి చూసుకుంటాడు, ఓహో నేను మామూలుగా షేర్స్ లో బ్యాంక్ లో వేస్తున్నా నాకు 4% ఇంట్రెస్ట్ వస్తుంది, దేనికి కన్నా ఇది 3.79. బ్యాంక్ లో వేస్తేనే 4 వస్తుంది, నేను సేవింగ్స్ బ్యాంక్ లో వేసినా కూడా, సేవింగ్స్ అకౌంట్ లో వేసినా కూడా, ఇది ఎందుకు చెప్పండి? 3.79 అని అనుకోవచ్చు. వాడిస్తే వాడు ఎలాగైనా డిసైడ్ అవ్వచ్చు. ఓకేనా కదా చెప్పండి? ఒకవేళ ఇదే క్వశ్చన్ లో వాడు మధ్యలో పంచుంటే, అప్పుడు మనం ఏం చేస్తాం? ఏవేవి పంచాడో అది కూడా వాడు రిటర్న్ లో కలుపుకుంటాం. అప్పుడు ఆబ్వియస్లీ క్లోజింగ్ అనేది ఏమవుతుంది చెప్పండి? తగ్గుతుంది. అంతేనా కదా? పెద్ద డిఫరెన్స్ ఏమో. ఓకేనా కదా చెప్పండి? ఇప్పుడు ఇది నేను 1 year అని చెప్పాను కాబట్టి మీరు డైరెక్ట్ గా వచ్చింది ఏంటి? పర్ యానమా పర్ మంత్? ఏంటి ఇది? పర్ యానం. అదే ఒకవేళ ఇది 1 month కి సిచ్యువేషన్ ఉందా అనుకోండి, మీరు పర్ యానం కావాలంటే మీరు ఏం చేయాలి? ఇంటూ. ఓకేనా కాదా? యాన్యులైజ్డ్ రిటర్న్ అని అడిగినప్పుడు మీరేం చేయాలి? యాన్యువల్ గానే కదా. ఓకేనా కదా చెప్పండి? అర్థమైందా లేదా? ఇది నిన్న మాట్లాడుతున్న పాయింట్స్. ఓకే, ఇప్పుడు 1 by 1 సమ్ నుంచి చేద్దాం. మళ్ళీ 11 సమ్ నుంచి అందరూ బుక్స్ తీసి సమ్ చేయాలి. ఎవడెవరి దగ్గర క్యాలిక్యులేటర్ లేవు? ఉందా? అందరి దగ్గర ఉందా? అందరి సమ్ చేయాలి.
మూడు ఆన్సర్లు చెప్పాలి నాకు. జాగ్రత్తగా ఆవేశం. అది చూడండి, అన్నేవి అంత పందని అడిగాడు కదా. ఫస్ట్ టైం అడిగాడు, మళ్ళీ లాస్ట్ అడిగింది సెకండ్ పేపర్. యాక్చువల్ అడిగింది దేనికి? ఫస్ట్ పేపర్. ఫస్ట్ ఫిబ్రవరి క్వశ్చన్ ఇది, సెకండ్ ఫిబ్రవరి క్వశ్చన్ అంటే డైరెక్ట్ గా చెప్పలేదు. చేస్తున్నారా? ఫస్ట్ ఈజీయే కదా. డైరెక్ట్ గా 20,000 ఇంటూ ఇది ఇంటూ ఇది ఇంటూ చేస్తారు. డివైడ్ బై ఎన్ని యూనిట్స్? 6 lakh యూనిట్స్ చేస్తే ఎంత వచ్చింది? 78.84 8366 ఎంత కొంత. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఈజీ. సెకండ్ క్వశ్చన్ చెప్పండి ఏం జరిగిందో ఒకసారి ఆగండి. సెకండ్ క్వశ్చన్ ఏం జరిగింది చెప్పండి. ఎస్యూమింగ్ వన్ మిస్టర్ ఏ, ఎవడో ఉన్నాడంట మిస్టర్ ఏ, ఆడు ఏం చేశాడంట? సబ్మిట్స్ చెక్ ఆఫ్ 30 lakhs. కొత్తగా చెక్ ఇచ్చాడు, 30 lakhs క్యాష్ వచ్చింది. ఓకే. టు ద మ్యూచువల్ ఫండ్ అండ్ ద ఫండ్ మేనేజర్ ఆఫ్ దిస్ కంపెనీ పర్చేస్డ్ 8,000 షేర్స్ ఆఫ్ ఎం లిమిటెడ్. మనం ఏం చేసామంటే కొత్తగా 8,000 షేర్స్ ఎం లిమిటెడ్ తాలూకు కొన్నాం. ముందు నాకు ఈ టోటల్ పైన టోటల్ చేస్తే ఎంత వచ్చింది ఇందాక చెప్పరా? ఇందాక చేశారు కదా సార్. 4 crore 17 70 lakh 73,02,000. ఇంతే కదా. యాక్చువల్గా ఎంత ఉంది, మళ్ళీ కొత్తగా ఎంత వచ్చింది ఇప్పుడే? ఫ్రెష్ వచ్చింది కదా 30 lakhs. అంతేనా కదా చెప్పండి? 30 lakhs వచ్చింది. తర్వాత మళ్ళీ క్యాష్ వెళ్ళిపోయిందా లేదా చెప్పండి? ఎంత క్యాష్ వెళ్ళిపోయింది? 8,000 షేర్స్ కొన్నాం ఎం లిమిటెడ్ లో షేర్స్ ఎంత ఉన్నాయి ఒక్కొక్కటి? 8,000 ఇంటూ 360 కాదు, ఇదంతా ఫస్ట్ ఫిబ్రవరి, మనకి సెకండ్ ఫిబ్రవరి వరకు వెళ్ళలేదు ఇంకా. 8,000 ఇంటూ 312.4 ఎంత? మరి ఆ డబ్బులన్నీ వెళ్ళిపోయలేదా చెప్పండి? 24,99,200 వెళ్ళిపోయలేదా చెప్పండి? అంతేనా కాదా? వెళ్ళిపోయి, కానీ మరి అన్లిమిటెడ్ షేర్స్ వచ్చేయలేదా చెప్పండి దానికి అగేన్స్ట్ గా? ఈ పైన ఉన్న షేర్సే కదా. అంతేనా కదా చెప్పండి? మరి షేర్స్ లేకపోతే ఓన్లీ క్యాష్ బ్యాలెన్స్ ఒక్కటే లెక్కెట్టండి. ఆడు ఏమడిగాడు? అండ్ ద బ్యాలెన్స్ అమౌంట్ ఇస్ హెల్డ్ ఇన్ బ్యాంక్, వాట్ వుడ్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద ఫండ్ అని అడిగాడు. ఓన్లీ నాకు క్యాష్ బ్యాలెన్స్ కావాలంటే ఇదిగో, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఒక్కటే క్యాష్ బ్యాలెన్స్ 30 lakhs ఇది పోయింది, మిగతాదంతా క్యాష్ మిగిలింది. ఎంత మిగిలింది చెప్పండి క్యాష్? 5,08,00 రూపీస్ మిగిలింది క్యాష్. అంతేనా కదా చెప్పండి? ఇది క్యాష్ బ్యాలెన్స్. మరి కొత్త షేర్స్ బ్యాలెన్స్ ఎంతనా అంటే మీరు ఏం చెప్పాలి చెప్పండి? సేమ్ అన్ని సేమే, ఇక్కడ ఒకటి 30,000 కాదు సార్, 38,000 చేసేయండి. ఎం ప్లస్ చేసి చెప్పండి ఎంత షేర్స్ అన్ని కలిపి ఎంత ఉన్నాయి వాల్యూ?
ఎంత వచ్చింది? ఎంతరా? 5 crore 19,86,000. ఇంతేనా? ఆడేమడిగాడు? వాట్ వుడ్ బి ద పొజిషన్ ఆఫ్ ద ఫండ్ అని అడిగాడు. ఓకేనా? అంటే జస్ట్ ఫండ్ బ్యాలెన్స్ ఎంత అని అడిగాడు. ఎంత చెప్పండి? ఈ రెండు కలిపినా కదా చెప్పండి. మరి ఫండ్ లో షేర్స్ ఉన్నాయి, క్యాష్ కూడా ఉంది కదా, రెండు కలిపి ఎంత చెప్పండి? 5,24,86,800 రూపీస్. చెక్ చేద్దామా? 5 crore ఏదో 5,24,86,800. ఓకేనా కదా చెప్పండి. మీరు నాకు ఏం చెప్పారు? సెకండ్ ఇది చేస్తారా ఏంటి మీరు ఇందాకలా? నువ్వు డైరెక్ట్ ఇది చేస్తావా? ఫస్ట్ క్వశ్చన్ అడిగింది నేను ఏంటి? వాట్ వుడ్ బి ద పొజిషన్ ఆఫ్ ద ఫండ్ ఆ రోజుకి అడుగుతున్నాను నేను. 1 ఫిబ్రవరికి అడుగుతున్నాను. తర్వాత ఏం జరిగింది? 1 ఫిబ్రవరికి మళ్ళీ ఏం చేస్తారు మీరు? సేమ్ అన్ని సేమ్ చేస్తారు. అది ఒక్కటే 5,08,000 యాడ్ చేస్తారు. అప్పుడు 5,03,02,000 ఎంత వచ్చింది? డైరెక్ట్ గా 2 ఫిబ్రవరి చేస్తాడు వీడు. 2 ఫిబ్రవరి అయితే ఏమవుతుందో చెప్పండి? 2 ఫిబ్రవరికి అడిగాడు కదా న్యూ ఎన్ఏవి. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? సేమ్ ఇప్పుడు వచ్చింది కదా 5,24,86,800 డివైడ్ బై 6 lakh కాదు, 6 lakh. ఆగండి. ఇప్పుడు చెప్పండి, డివైడ్ బై ఎంత చేస్తారు చెప్పండి? ఎంత ఎంత చెప్పండి? ఇప్పుడు ఎన్ని యూనిట్స్? కొత్త యూనిట్స్ ఎన్ని? 6,08,000. 8,000 ఏంటి? ఎం లిమిటెడ్ లో షేర్స్. నీ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? ఒరిజినల్ గా నీ యూనిట్స్ ఎన్ని ఉండేవి? 6 lakhs ఉండేవా లేదా చెప్పండి? కొత్తగా ఎవడొచ్చాడు? ఏ గాడు వచ్చాడా లేదా? ఏ వచ్చి ఎంత చెక్ ఇచ్చాడు? 30 lakhs ఊరికి ఇస్తాడు. ఆడికి ఏమి ఇవ్వాలి మనం? యూనిట్స్ ఇవ్వాలి. ఎంత యూనిట్స్? ఒకటి అనేది ఎంత ఆడి ఇచ్చినప్పటికి 78.84 అయినా కదా చెప్పండి. అంటే ఆడికి ఎన్ని యూనిట్స్ ఇచ్చి ఉంటామంటే మీరు ఏం చెప్పాలి? 30 lakhs డివైడెడ్ బై 78.8366 అంతే. ఎంత? 51.75 ఎంత కొంత. అంటే మొత్తం ఇప్పుడు ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 6 lakh ప్లస్ ఈ యూనిట్స్ మొత్తం కలిపి ఎంత? 6,38,050 ఎంత చిల్లర అయితే అప్పుడు కొత్త అనేవి వస్తాయి. ఓకేనా కాదా? ఈజీ క్వశ్చనే. కాకపోతే ఆ ముష్టి ముక్క ఎలాగకపోతే మనం ఏం చేయాలి? ఓకేనా కదా చెప్పండి? అర్థమైందా లేదా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్ లో? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు కదా. 12th వన్ మీరే చేసి చెప్పండి మళ్ళీ. ఆగండి, సేమ్ క్వశ్చన్ అయితే మనం హోంవర్క్ చేయొచ్చు. ఒకసారి చూడండి. సేమ్ మళ్ళీ అంతే. మళ్ళీ ఎన్ఐవి అడిగాడు. కొత్తగా ఎవడో 50 lakhs పెట్టాడు. మళ్ళీ 18,000 షేర్స్ కొన్నాము. సేమ్ మళ్ళీ 2nd ఏప్రిల్కి ఏమైందో చెప్పాడు. సేమ్ ఎన్ఐవి. అదేనా కాదా చెప్పండి? సేమ్ క్వశ్చన్ అయినా కాదా? మీరు చేయగలరు కదా? ఓకే, నెక్స్ట్. అందరూ ఇది జస్ట్ ట్రై చేసి నాకు చెప్పండి. ఓన్లీ ఏ ఒక్కటే చెప్పండి. మొత్తం ఏబిసి మూడు ఉన్నాయి కదా. ఓన్లీ ఏ తాలూకా ఆన్సర్ చెప్పండి ఫస్ట్. ఏ తాలూకా ఆన్సర్ అంటే అసలు ఈ రెండు లేవని అనుకోండి ప్రస్తుతం. ఏ అని ఒక వ్యక్తి ఉన్నాడంట. వాడెళ్ళి 3 రకాల మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టాడంట. ఓకేనా? ఏబిసి. మనకి బీసీ వదిలేండి ప్రస్తుతం. మనం ఏలో పెట్టాడు డబ్బులు. ఎప్పుడు పెట్టాడు? 1/12/2009 లో పెట్టాడు. 1 డిసెంబర్ 2009లో పెట్టాడు. ఎంత పెట్టాడు? 50,000 పెట్టాడు. అప్పటికి ఎన్ఐవి ఎంత ఉంది అంటే ఆడికి ఎన్ని యూనిట్స్ వచ్చి ఉంటాయి చెప్పగలమా లేదా మనం? ఎంత చెప్పండి? 760.9 అలాంటి చెప్పదు నాకు. ఎగ్జాక్ట్ డెసిమల్స్ తోనే చెప్పండి. 4761.9047 476 అంటే 48 అని రాసుకోవచ్చు. అంతేనా? మీకు చెప్పాను కదా 4 డెసిమల్స్ వరకు మీరు ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే కొంచెం యాక్యురేట్ ఆన్సర్ అది. 4761.9048 యూనిట్స్ వచ్చాయి నాకు. అంతేనా కదా చెప్పండి? ఓకే, తర్వాత ఏం జరిగింది? డివిడెండ్ రిసీవ్డ్ అప్ టు 31st March 2010. మనం ఎప్పుడు పెట్టాం డబ్బులు? 1 December 2009 లో. మన 31st March 2010 అంటే 4 months. సారీ, 4 months అయినా కదా చెప్పండి? 4 months లో నాకు ఎంత వచ్చింది డివిడెండ్? 950 రూపీస్ పర్ యూనిట్ కా? ఏం పర్ యూనిట్ అని ఏమైనా చెప్పాడండి? అంటే మొత్తం కలిపి నాకు ఎంత వచ్చింది? 950 రూపీస్ వచ్చింది. అంతేనా కదా చెప్ప? డివిడెండ్ రూపంలో నాకు వచ్చింది అప్పుడు. క్లోజింగ్ ఎన్ఏవి ఎంత ఉందంట? 10.4. ఎన్ఐవిలో కూడా నాకు కొంచెం లాభం వచ్చిందా లేదా చెప్పండి? లాభం నష్టమా? నష్టం వచ్చింది. 10.5 ఉన్నది కాస్త ఎంత అయిపోయింది? అంటే ఎంత నష్టం వచ్చింది పర్ యూనిట్ కి? పర్ యూనిట్ కి 0.1 నష్టం. 10.5 కాస్త 10.4 అయిపోయింది కదా. పర్ యూనిట్ కి నాకు ఎంత నష్టం? 0.1 అయినా కదా. సో నేను ఏం చేస్తాను? నష్టం అంటే మైనస్ చేయాలి, డివిడెండ్ నుంచి ప్లస్ చేస్తాను.
మైనస్ మైనస్ 0.1 ఇంటూ ఎన్ని యూనిట్స్ పర్ యూనిట్ కదా మీరు ఇందాక చెప్పింది. నేను మొత్తం కలిపి అడుగుతున్నా. 4761.9048 అయినా కదా చెప్పండి. ఇది మొత్తం మనకు వచ్చిన డబ్బులు. ఒప్పుకుంటారా లేదా? ఎంత చిల్లర ఎంత ఇది ఒప్పుకుంటారా లేదా చెప్పండి. మీకు వచ్చిన డబ్బులు ఇది ఒప్పుకుంటారా లేదా? డివైడెడ్ బై ఇదంతా ఎంత పెడితే జరిగింది? ఎంత పెడితే జరిగింది? 50,000 అయినా కదా చెప్పండి. 50,000 పెడితే జరిగింది. అవునా? మనకి రిటర్న్ కావాలంటే ఇంటూ ఏం చేస్తాం? 100. ఎంత చెప్పండి నాకు? 0.9476%. అంతేనా కదా చెప్పండి. ఆగండి. మన క్వశ్చన్ ఏం అడిగాడు చూద్దాం. క్వశ్చన్ ఏం అడిగాడు? వాట్ ఈస్ ద ఎఫెక్టివ్లీ ఈల్డ్ ఆన్ పెర్ యానం బేసిస్? ఇది ఎప్పటికి ఇది ఎన్ని మంత్స్ కి? 4 months కి ఎంత అయితే పెర్ యానం అంటే ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months. అంటే మీరు దేంతో మల్టిప్లై చేయాలి వచ్చిన దాన్ని? అంటే అంత ఇంటూ 3 అయినా కదా చెప్పండి. 4 3s కదా 12. మీరు దీన్ని కూడా 3తో మల్టిప్లై చేయండి. ఎంత చెప్పండి? 857%. ఓకేనా కాదా చెప్పండి. క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. 2.858 అని రాసుకోండి. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? పెద్ద మీరు చేసిందే మొత్తం, నేనేం చేసింది. మీరు ఇప్పుడు ఏం చేయాలి? బిసి చేసి ఫాస్ట్. బికి సికి ఎంత వచ్చిందో చూడాలి. అర్థమైందా? మీకు ఎంత డబ్బులు వస్తున్నాయి ఆడు అడుగుతున్నాడు. మీరు ఎంత సంపాదించారా రిటర్న్ అని అడుగుతున్నాడు. ఎంత సంపాదించాలంటే ఇదిగో 950 ఇచ్చినట్టే ఇచ్చారు డివిడెండ్. మళ్ళీ ఇప్పుడు అమ్మేసాను అనుకో యూనిట్స్, నాకు నష్టం వస్తుంది. ఎందుకు? 10.5 పెట్టి కొన్నాను, 10.4 వస్తున్నాయి. ఎంత నష్టం వచ్చింది? క్యాపిటల్ లాస్ 0.1 ఇంటూ ఇది. అంటే మీకు నెట్ గా ఎంత కొంత 400 చిల్లర అంతా వచ్చింది. అంతేనా కదా చెప్పండి. ఆ 400 చిల్లర ఎంత పడితే ఇదంతా జరిగింది? 50,000 పడితే. సో 400 చిల్లర డివైడ్ బై 50,000 ఇంటూ 100. ఇది ఎన్ని మంత్స్ కి ఇదంతా? 4 months పీరియడ్. మనకి ప్రయాణం అడిగాడు కాబట్టి మనం మారుస్తున్నాం. ఓకేనా కదా చెప్పండి. బిసి చేయాలి ఫాస్ట్ గా. చేసావు? సి కూడా చేసాను. 6:30 వరకు అవుతుంది క్లాస్. 2.5 hours. మీరంతా ఆడుతూ పాడుతూ చేద్దామన్నా ఈ చాప్టర్ లైఫ్ లేదు, కానీ అదే ఫ్యాక్ట్. ఫ్యాక్ట్. 8.5 వచ్చింది అందరికి. చేయలేదా? ఏ అర్థం కాలేదా? ఏది? ఒకసారి బి చూద్దాం చూడండి. బి ఫస్ట్ ఎంత పెట్టాడు? 1 lakh పెట్టాడు. 1 lakh పెడితే వాడికి ఎన్ని యూనిట్స్ వచ్చి ఉంటాయి? ఒక్కొక్క యూనిట్ ఎంత పెట్టినప్పుడు 10 రూపీస్ అంటే వాడికి ఎన్ని యూనిట్స్ వచ్చి ఉంటాయి? 10,000 యూనిట్స్ అయినా కదా చెప్పండి. 10,000 యూనిట్స్ అడిగి వచ్చాయి. ఓకే. వాడికి మొత్తం కలిపి ఏదో పీరియడ్ ఎంతైతే ఉందో ఆ పీరియడ్ లో వాడికి ఎంత ఇచ్చారు? చేతికి డివిడెండ్ ఎంత ఇచ్చారు? 1,500 ఇచ్చారా లేదా? ప్లస్ క్లోజింగ్ అనేవి ఎంత అయింది? 10.1 అయింది. వాడు పెట్టినప్పుడు ఎంత ఉండేది? అంటే లాభం ఎంత? 0.1 అయినా. ఒక యూనిట్ కి 0.1. మరి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 0.1 ఇంటూ 10,000 అయినా కదా చెప్పండి. అవునా కదా? అంటే మొత్తం లాభం ఎంత మీకు? 2,500 లాభం. ఎంత పెడితే ఇది ఎంత వచ్చింది? 1 lakh కదా పెట్టారు. నాకు అమౌంట్ ఎంత పెట్టారు? 1 lakh అయినా కదా చెప్పండి. మరి నాకు రిటర్న్ కావాలంటే ఏం చేస్తాను? ఇంటూ 100. ఎంత చెప్పండి? 2.5%. ఇది ఎప్పటికి? 1st January పెట్టి 31st March కి ఇచ్చాడు. అంటే ఎన్ని మంత్స్ కి? 3 months కి ఇచ్చాడు. అంతేనా కదా చెప్పండి. 3 months కి 2.5. మరి నాకు 12 months కావాలంటే ఏం చేయాలి? ఇంటూ 12/3. 3 months కి ఎంత అయితే ఎంత? 4 months అదే ఇంటూ 4 చేస్తే ఎంత? మరి నాకు 8 ఏదో చెప్పారు. 10 అయినా కదా? వీడికి 10.13 వచ్చింది. ఎక్కడైనా తేడా వేసామా ఏంటి? ఎక్కడ డెసిమల్స్ అన్ని వాడాం కదా.
ఓకే, డేస్ లో చేశాడు. ఇక్కడ ఏమైనా చెప్పాడా డేస్ లో చేయమని ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. యాక్చువల్ గా మీరు మంత్స్ లో చేసుకోవచ్చు, ఆ డేస్ లో చేశాడు. డేస్ లో చేస్తే మీరు ఇంటూ 12 ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్ చేస్తున్నారు కదా. మీరు డేస్ లో కావాలనుకోండి ఏం చేస్తారు, ఇంటూ 365 డివైడెడ్ బై ఎన్ని డేస్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. జనవరిలో పెట్టారు డబ్బులు. జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 అయినా. తర్వాత ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 28 అయినా. మళ్ళీ అక్కడ ఎన్ని డేస్? 31 ప్లస్ 28 ప్లస్ 31 అంటే 90 డేస్. సో 365 బై 90. 10.1. ఓకేనా కదా చెప్పండి. అర్థమైనా లేదా? మీరు డేస్ లో చేసుకుంటే డేస్ లో చేసుకుంటే మంత్స్ లో చేసుకుంటే మంత్స్ లో చేసుకోండి. ఓకేనా? లాస్ట్ చూద్దాం ఒకసారి. లాస్ట్ ఏంటో చెప్పండి. ఎంత పెట్టాడు? 50,000 పెట్టాడు. ఒక్కొక్కటి ఎంత? 10 రూపీస్. అంటే ఆడి చేతికి ఎన్ని యూనిట్స్ ఇచ్చారు మీరు? 5,000 యూనిట్స్ ఇచ్చారు. అంతేనా కదా చెప్పండి. వాడికి డివిడెండ్ ఏమీ ఇవ్వలేదు. తిరిగి ఎన్ఐవి ఎంత అయిపోయింది? 9.8 అయిపోయింది. అంటే లాసా ప్రాఫిట్? లాస్. ఎంత లాస్? 0.2 లాస్. 0.2 ఇంటూ ఎన్ని యూనిట్స్? 5,000 అంటే ఎంత? 1,000 లాస్ అయినా కదా చెప్పండి. 1,000 లాస్ ఎంత పెడితే? 50,000 పెడితే ఇంటూ 100 ఎంత చెప్పండి? 2% లాసా? అంటే -2% అయినా కదా చెప్పండి. అంతేనా కదా? ఇది ఎన్ని డేస్ కి? ఫస్ట్ మార్చ్ అంటే సంవత్సరానికి సింపుల్ గా అదే ఐ మీన్ 1 మంత్ కి. అంతేనా కదా చెప్పండి. ఫస్ట్ మార్చ్ నుంచి 31 మార్చ్ 1 మంత్. 1 మంత్ అంటే ఎన్ని డేస్? అదే మనకి ఇప్పుడు డేస్ లో యాన్యువల్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ మీరు ఏం చేయాలని చెప్పాను. ఆ డేస్ మారుతున్నాడు కదా. ఇంటూ 365 డివైడెడ్ బై 31 డేస్ అయినా కదా చెప్పండి. అప్పుడు ఎంత? 20 23.548. మరి దానికి మళ్ళీ 24 ఇస్తాడా? అప్పుడు అక్కడ మంత్స్ మారినట్టున్నాడు. ఇంటూ -2% ఇంటూ 12/1 చేశారు అనుకోండి, అప్పుడు 24 వచ్చేస్తుంది. మీకు ఇష్టం అయిపోయింది. అయితే మంత్స్ వాడండి, లేకపోతే డేస్ వాడండి, ఏదో ఒకటే వాడండి. ఇలా చండాలంగా చేయగలరు. ఓకేనా? ఏదో ఒకటి చూసుకోండి. ఓకేనా కాదా? అర్థమైతే లేదో చెప్పండి. నెక్స్ట్ మళ్ళీ 14th క్వశ్చన్ చూడండి. ఇది మీరు చేయగలరా లేదా చెప్పండి నాకు ఫస్ట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్, ఏమీ మార్చలేదు. అక్కడ డిసెంబర్, సేమ్ జనవరి, మార్చ్. ఇది కూడా అసలు మా సేమ్ క్వశ్చన్ అనుకుంటా. 50,000 బదులు ఇక్కడ 5 lakhs ఇచ్చాడు. ఇక్కడ 1 lakh ఇచ్చాడు. ఇక్కడ 50,000 ఇచ్చాడు. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. మీరు చేయగలరా లేదా చెప్పండి. సేమ్ క్వశ్చన్ పెర్ యానం ఈల్డ్ అడిగాడు. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ ఇది చేయండి అందరు మళ్ళీ. ఇది కొంచెం తేడా. ఏంటో తేడా చెప్పాలి నాకు. క్వశ్చన్ చూసి చెప్పండి ఫస్ట్. తేడా ఏంటో చెప్పండి. ఆడిచ్చాడు ఎఫెక్టివ్ ఈల్డ్ పర్ యానం ఆడిచ్చాడు. అనేవి మనం కనుక్కోవాలి. ప్లస్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అని చెప్పాడంటే వాడు ఎఫెక్టివ్ ఈల్డ్ కనుక్కున్నప్పుడు ఎలా చేసి ఉండొచ్చు? డేస్ లో చేసి ఉండొచ్చు. ఆ థాట్ మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఓకేనా కదా చెప్పండి. ఇప్పుడు ఎలా చేస్తారు ట్రై చేయండి ఫస్ట్. ఓన్లీ ఎక్స్ ట్రై చేయండి. ఓన్లీ ఎక్స్ ఫాస్ట్ గా చేయాలి. ముందు యూనిట్స్ కనుక్కోండి ప్రశాంతంగా. ఎంత పెట్టాడు వీడు? ఓన్లీ ఎక్స్ ఒకటే చేద్దాం ప్రస్తుతం. ఆడు వైకి ఒక్కటే కనుక్కోమని చెయ్యి. సోదిగా ఆడు మిస్టర్ వైరా, ఇది మ్యూచువల్ ఫండ్ వైరా. మిస్టర్ వై గాడు మ్యూచువల్ ఫండ్ ఎక్స్ వై జెడ్ లో డబ్బులు పెట్టాడు. ఓకేనా? మిస్టర్ వై ఇక్కడ ఏం చెప్తున్నా చెప్పండి. ఒకసారి జాగ్రత్త చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు? నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఇది మనమే చేద్దాం అనుకున్నాం. ఇంకా 2 lakhs డివైడెడ్ బై కొన్నప్పుడు ఎంత? ఒక్కొక్కటి 10.3 అంటే ఎంత చెప్పండి. 4 4757. 57 తర్వాత ఏముంది? 4757 యూనిట్స్. ఓకేనా కదా చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? టోటల్ ఎన్ఏవి. టోటల్ ఎన్ఏవి ఎంత ఉంది క్లోజింగ్ లో? టోటల్ ఎన్ఏవి ఎంత ఉంది? ఒక్కొక్కటి ఎంత ఉంది? 10.25 యూనిట్స్ అయినా కదా చెప్పండి. అంతేనే కదా. 10.25 ఇంటూ ఎన్ని యూనిట్స్? 19,417.4757 ఎంత చెప్పండి. 29. ఓకేనా కదా చెప్పండి. ఇంకా టోటల్ ఎన్ఏవి. ఓకేనా కాదా చెప్పండి. టోటల్ ఈల్డ్ అంటే ఏంటి? మనకి ఎంత డబ్బులు వచ్చాయి అంతేనా కదా చెప్పండి. ఈల్డ్ ఆడే చెప్పాడు పెర్ యానం కి. నాకు కావాల్సింది ఏంటి? అమౌంట్ రూపంలో చెప్దాం ఒకసారి. అమౌంట్ నాకు ఎంత వచ్చాయి చెప్పండి నాకు ఫస్ట్. డివిడెండ్ ఎంత వచ్చింది నాకు? డివిడెండ్ ఎంత వచ్చింది? 6,000 అయినా కదా. 6,000 డివిడెండ్ వచ్చింది. ఎన్ఏవి రూపంలో లాభం జరిగిందా నష్టం జరిగిందా? లాస్. 10.3 కాస్త ఏమైంది?
10.25 అయిపోయిందా లేదా చెప్పండి, అంటే ఎంత లాస్? 0.05. అది పర్ యూనిట్ కి. మీరు ఏం చేయాలి, ఎన్ని యూనిట్స్ మీ దగ్గర చేయండి, ఎలా చేస్తారు? 0.05 ఇంటూ 19,417.4757 ఎంత? 6,000 మైనస్ అది ఎంత చెప్పండి? 5,029.1260. అదేంటి, టోటల్ ఈల్డ్ ఏనా కాదా చెప్పండి? అమౌంట్ రూపంలో కావాలంటే ఇదేనా కాదా చెప్పండి? అంతేనా కాదా? ఇప్పుడు నేను ఏమన్నాను, 6,000 డివిడెండ్ వచ్చింది, మీ చేతికి వచ్చిందా లేదా? 6,000 డివిడెండ్ వచ్చింది. ఎన్ఏవి రూపంలో మీకు లాభం జరిగిందా నష్టం జరిగిందా? ఎంత జరిగింది? 10.3 ఉండేది కాస్త ఎంత అయిపోయింది? 10.25 అయిపోయిందంటే ఎంత లాస్? 0.05 లాస్. అది పర్ యూనిట్ కా టోటల్ గా? పర్ యూనిట్ కి 0.05 లాస్. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇది? 19,000 ఇంటూ అది ఎంత? 0.05 ఇంటూ 19,417.4757 ఎంత? 900 చిల్లర ఎంత వచ్చిందా? అది లాస్. 6,000 ఏమో డివిడెండ్ వచ్చిందా? అంటే నెట్ గా మీకు ఎంత వచ్చినట్టు? 5,029.1262 అయినా కాదా చెప్పండి? ఇది మీ చేతికి వచ్చిన ఈల్డ్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోమన్నాడు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మామూలుగా అయితే మనము ఎలా కనుక్కునే వాళ్ళం? అరే ఎంత వచ్చింది అన్నారు? 5,029.1262 వచ్చిందిరా. ఎంత పెడితే ఎంత పెట్టాడు వీడు? 2 lakhs పెట్టాడా లేదా? 2 lakhs పెట్టాడురా. ఇంటూ 100 చేసేవాళ్ళం మనకి ఇప్పుడు పర్సంటేజ్ కావాలంటే. ఇంటూ ఎఫెక్టివ్ యాన్యువల్ ఈల్డ్ కోసం మనం ఏం చేసేవాళ్ళం? ఇది ఎన్ని డేస్ పెట్టాడు చెప్పండి? ఎప్పుడు పెట్టాడు ఈ డబ్బులు? అదే మనకు తెలియదు కదా. ఎప్పుడు పెట్టాడు డబ్బులు తెలియదు, మనం ఏం చేసేవాళ్ళం చెప్పండి? ఇంటూ 365 డివైడెడ్ బై ఎన్ని రోజులు డబ్బులు పెట్టాడో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను. అదే మనం కనుక్కోలేము. అంతేనా కదా చెప్పండి? ఈజ్ ఈక్వల్ ఎంత చెప్తాడు? 9.66 అని చెప్తాడు. ఇప్పుడు ఎక్స్ ఫిగర్ కనుక్కోగలమా లేదా చెప్పండి? జాగ్రత్త చేయండి రా బాబు. 9 ఎక్స్ అట్ వెళ్ళిపోతే ఇది వచ్చేస్తే బెస్ట్. ఓకేనా? సో ఫస్ట్ ఇట్ సైడ్ ఉన్నదంతా చేసేయండి. 5,029.1262 డివైడెడ్ బై 2 lakhs ఇంటూ 100 ఇంటూ 365 డివైడెడ్ బై 9.66. ఎంత వచ్చింది మీకు? మీకు వచ్చిందా? ఎంత వచ్చింది ఎక్స్? 0 అంటే 95 డేస్ అయ్యింది. ఓకేనా కాదా చెప్పండి? ఒకసారి చెక్ చేద్దాం. ఎంత వచ్చింది మనకి? 95 డేస్. ఓకేనా కాదా చెప్పండి? ఏమడిగాడు అసలు మన క్వశ్చన్ లో? నెంబర్ ఆఫ్ డేస్ ఇన్వెస్ట్మెంట్ హెల్డ్ అడిగాడు కాబట్టి ఇది చెప్పాడు. కానీ ఇంకోటి కూడా అడిగాడు పైన, మీరు క్వశ్చన్ చూస్తే, హెల్ప్ హిమ్ ఇన్ ఫైండింగ్ ద డేట్ ఆఫ్ హిస్ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడు పెట్టాడో చెప్పండి అని అంటాడు. లెక్కటండి. ఎన్ని డేస్ అని చెప్పారు ఇప్పుడే? 95 డేస్. 31st మార్చ్ అవుతున్నదంటే అది ఎప్పుడు పెట్టుంటాడో లెక్కటండి. మార్చిలో ఎన్ని డేస్? 31. వెనక నుంచి రావాలి. ఫిబ్రవరిలో ఎన్ని డేస్? అది 2018 లీప్ ఇయరా కాదా? లీప్ ఇయర్ కాదు. అంటే ఎన్ని డేస్? 28 డేస్ అయినా. తర్వాత జనవరిలో ఎన్ని డేస్? 31. ఇక్కడికి ఎన్ని డేస్ అయ్యాయి? 90 డేస్ అయ్యాయి. డిసెంబర్ లో ఎలా లెక్కెడతా చెప్పండి? 27 అమ్మా శారణం, నీ గురించి అడిగినాను. 27 డిసెంబర్. ఎందుకు? ఇంకా 90 డేస్ అయిపోయిన తర్వాత ఇంకా 5 డేస్ ఉన్నాయి కదా. 31, 30, 29, 28, 27. ఓకేనా? అవి తీసిపో. ఓకేనా? సో 27th డిసెంబర్ మన డేట్ ఆఫ్ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్. ఆల్టర్నేటివ్లీ శారన్ లాగా లెక్కెడితే 26th డిసెంబర్ అని కూడా. కానీ మీరు ఎప్పుడైనా ఆన్సర్ 27 డిసెంబరే రాయాలి. ఓకేనా కదా? ఎందుకంటే మరి మనం ఇందాక లెక్కెట్టేటప్పుడు ఆ డే కూడా కలుపుతున్నాం కదా. మరి 26 డిసెంబర్ కూడా కలిపితే 96 డేస్ అవ్వాలి కదా. అంతేనా కదా చెప్పండి? ఓకేనా కాదా? అర్థమైందా లేదా? ఇప్పుడు మీరు అర్థమైందా లేదా ఎలా తెలుస్తుంది? ఆగండి. ఒక్కొక్క ఆన్సర్ అదే రాసాడు లేదు చూద్దాం. ఫస్ట్ మనకి ఒక్కొక్కటి చెప్పండి. ఫస్ట్ 19,417 సరిపోయింది. ఇంకోటి ఏం రాసాను? టోటల్ అనేవి 1,99,029. ఓకే సరిపోయింది. ఆ టోటల్ అనేవి అంటే అన్ని యూనిట్స్ కలిపి చెప్పాడు. నేను ఒక్కొక్క దానికి చెప్తున్నాను. టోటల్ ఈల్డ్ ఎంత? 5,029. ఓకే సరిపోయింది. టోటల్ ఈల్డ్ కూడా ఆడు ఏం చేశాడు? మొత్తం కలిపి ఈల్డ్ ఎంత అని పర్సెంటేజ్ కనుక్కొని చెప్పాడు. మనం ఇంకా అన్ని కనుక్కోలేదు కదా. డేస్ ఇవన్నీ మనం కనుక్కోవాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? అదే మ్యూచువల్ ఫండ్ వై, మ్యూచువల్ ఫండ్ జెడ్, ఈ రెండు మీరు చేయాలి. ఫస్ట్ వై చేయండి. వై చేయండి, జాగ్రత్తగా చేయండి. చెయ్యాలి. ఎంత సాల్వ్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్.
హలో 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 హలో. చేయండి. ఏంటా వచ్చిందా రాలేదా? ఒకసారి చూద్దాం. వైజెడ్ వై చూద్దాం ఫస్ట్. వై కొంచెం తేడాగా ఉంది కదా. ఎఫెక్టివ్ ఈల్డ్ నెగిటివ్ లో ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఎంత పెట్టామో 4 lakhs పెట్టి డివిడెండ్ అయితే ఏం రాలేదంట. తిరిగి లాస్ ఇదిగో ఇక్కడ క్లియర్ గా తెలిసిపోయింది. ఎంత మనం పెట్టినప్పుడు ఎన్ని యూనిట్స్ కొని ఉంటాం చెప్పండి. 4 lakhs డివైడెడ్ బై ఏం చేశారు చెప్పండి. 4 lakhs డివైడ్ బై 10.1 ఎంత? 613. 603.9603. ఓకేనా కదా చెప్పండి. ఇవి నెంబర్ ఆఫ్ యూనిట్స్. తర్వాత ఏంటి మనకి టోటల్ అనేవి కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం. 10 రూపీస్ ఉండేది, అదే 10 రూపీస్ ఉండేది మనం ముందు అదే క్లోజింగ్. ఈల్డ్ చెప్పేస్తున్నాను నేను డైరెక్ట్ గా. 10 రూపీస్ అయిపోయింది క్లోజింగ్. మనం పెట్టినప్పుడు 10.1 ఉండేది. అంటే లాస్ ఎంత పర్ యూనిట్ కి ఎంత? 0.1 లాస్. అంటే మొత్తం కలిపి ఎంత లాస్? 3960.396 అయినా కదా చెప్పండి. ఇది లాస్. ఓకేనా కదా. మైనస్ ఫిగర్ లాస్ అంటే అంతేనా. ఇప్పుడు మనకి ఈల్డ్ ఇచ్చాడు అంటే ఏమి ఇచ్చాడు చెప్పండి. -3960. అది 3960. 396
డివైడెడ్ బై ఎంత పెడితే 4 lakhs పెడితే ఇంటూ ఏం చేస్తాం 100 చేస్తాం ఇంటూ 365 డివైడెడ్ బై అదే తెలియదు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత -11.66. ఈ మైనస్ పోద్దా లేదా అంతేనా కదా చెప్పండి తెలుసుకోరా మ్యాథ్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి వచ్చిందా డైరెక్ట్ గా కదా చేస్తా వస్తుంది 3960.396 డివైడెడ్ బై 4 lakhs ఇంటూ 100 ఇంటూ 365 డివైడెడ్ బై 11.66. 30.99 చిల్లర వస్తుందని 31 days. అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు షేర్ చెప్పు రేట్ ఆఫ్ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ డేట్ ఎంత 31 days అంటే ఫస్ట్ మార్చ్ డేట్ ఆఫ్ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకు 31st March వరకు కదా 31st March వరకు అంటే అక్కడ 31 days ఉన్నాయి కదా. సో ఫస్ట్ మార్చ్ ఇస్ ద ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ డేట్. ఓకేనా కాదా చెప్పండి అక్కడ వరకు రాయాలి మీరు ఆన్సర్. ఓకేనా ఓకే అందరికి ఓకేనా కదా చెప్పండి. ఆ మూడోది మన నేను చేయట్లేదు సేమ్ పాయింటే కాబట్టి. ఓకేనా ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఫస్ట్ యాజ్ యూజువల్ గా మీరు ట్రై చేసుకోండి. ఫస్ట్ సమ్మరీ రాసుకోండి ఎప్పుడైనా సరే. అంటే క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఏదైనా పాయింట్స్ చదువుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ 1/7/2007 వాడు ఇన్వెస్ట్ చేశాడు రాసుకోండి. ఏం రాస్తారు 1/7/2007 రోజు ఎన్ని కొన్నాడు డ్యూరింగ్ ద ఇనీషియల్ ఆఫర్ ఆఫ్ సమ్ మ్యూచువల్ ఫండ్ హీ ఇన్వెస్టెడ్ ఇన్ 10,000 units. ఒక్కొక్కటి ఎంత అంట 10 రూపీస్ పెట్టుకున్నాడు. ఎన్ని కొన్నాడు 10,000 units. ఒక్కొక్కటి ఎంత పెట్టుకున్నాడు 10 రూపీస్ పెట్టుకున్నాడు అంటే మొత్తం ఎంత ఇన్వెస్ట్ చేశాడు 1 lakh rupees ఇన్వెస్ట్ చేశాడు అని అర్థం. అంతేనా కదా చెప్పండి. తర్వాత ఇంకేంటి ఆన్ 31st March 2008 అంటే ఎప్పటికి చెప్పండి ఇది 1st March 2007 అంటే అక్కడే 31st March 2008 ఏం జరిగిందో చెప్పండి. డివిడెండ్ పెయిడ్ బై ద మ్యూచువల్ ఫండ్ వాజ్ 10%. ఈ మ్యూచువల్ ఫండ్ 10% ఇచ్చిందండి అంటే ఎంత ఇచ్చి ఉంటది. ఎప్పుడైనా 10% దేని మీద లెక్కెట్టాలి ఏదైనా పర్సెంటేజ్ ఇచ్చారనుకోండి డివిడెండ్ అను ఫేస్ వాల్యూ మీదే లెక్కెట్టాలి. ఫేస్ వాల్యూ ఆఫ్ ద యూనిట్ ఏం చెప్పకపోతే మీరు ఎంత అనుకుంటారు 10 రూపీస్ అని. ఓకేనా సో ఇక్కడ 10 రూపీస్ ఫేస్ వాల్యూ అనుకోండి 10% డివిడెండ్ అంటే ఎంత 1 రూపీ అయినా కాదా చెప్పండి. అంతేనా కదా ఒక యూనిట్ కి 1 రూపీ ఇస్తే మొత్తం 10,000 units ఎంత ఇచ్చి ఉంటారు చెప్పండి 10,000 రూపీస్ అయినా కాదా చెప్పండి. ఓకేనా కాదా తర్వాత ఏం జరిగింది మిస్టర్ ఓకే అది ఇచ్చారంట. అండ్ మిస్టర్ ఎక్స్ ఫౌండ్ దట్ హిస్ యాన్యువలైజ్డ్ yield వాస్ 153.33%. ఆ ఇయర్ ఎండింగ్ అంట వాడు కూర్చొని లెక్కెట్టాడు నాకు ఎంత వచ్చింది ఈ సంవత్సరం మొత్తం లెక్కెడితే యాన్యువల్ yield ఎంత వచ్చిందంట యాన్యువల్ గా ఎంత వచ్చింది 153.33%. అంతేనా కదా చెప్పండి. కానీ యాక్చువల్ డబ్బులు ఎన్ని రోజులు పెట్టాడు చెప్పండి 6 hours. ఎలాగలగా 1/7/2007 నుంచి 31st March 2008 వరకు ఎన్ని నెలలు ఉన్నాయి 8 months. ఏందిరా ఇది 9 months అయినా కాదా చెప్పండి. ఫస్ట్ రేపు అందరు వచ్చిన మంత్స్ రాసుకోనండి. ఏ మంత్ ఎన్ని డేస్ ఉన్నాయి కూడా రాసుకోవాలి. జూలై నుంచి మార్చ్ వరకు 9 months అయినా కాదా చెప్పండి. సో యాన్యువల్ yield 153.33% అంటే 9 months కి ఎంత వచ్చి ఉండాలి ఇంటూ 9 పెట్టాలి కదా. ఏం చేస్తున్నారు పొద్దున్న నుంచి హ్యాబిటేగా ఎంత చెప్పండి 114.99 వస్తుందా అంటే 115 అయి ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే. అంతేనే కదా చెప్పండి. సో 115% వీడికి ఆ పీరియడ్ లో వచ్చిన yield. అంతేనా కదా. కానీ యాక్చువల్ గా ఆ పీరియడ్ లో వాడికి ఎంత వచ్చింది మనకి అన్నేవి తెలుసా క్లోజింగ్ అనేవి అదే మనకు కనుక్కోమన్నాడు. వాట్ ఆర్ ద అన్నేవి ఆన్ 31st March 2008 2009 2010 అంతవరకు వదిలేయండి. ప్రస్తుతం 2008 గురించి మాట్లాడదాం. 2008 అనేవి ఎంత తెలుసా మనకి క్లోజింగ్ తెలియదు. ఎంత అనుకుందాం మనం ఎక్స్ రూపీస్ అనుకుందామా. ఓకేనా కదా చెప్పండి. క్లోజింగ్ అనేవి ఎక్స్ రూపీస్ అయితే జాగ్రత్తగా చెప్పండి మొత్తం ఈ సంవత్సరం ఎంత సంపాదించారా అని అంటే మీరు ఏమంటారు డివిడెండ్ రూపంలో ఎంత వచ్చింది మీకు 10,000 రూపీస్ వచ్చింది. ప్లస్ ఎన్ఏవిలో లాభం ఎంత వచ్చింది లాభమో నష్టమో ఏదో మనకు తెలియదు. ఎక్స్ రూపీస్ ఉంది క్లోజింగ్ ఎన్ఏవి. ఓపెనింగ్ ఎన్ఏవి ఎంత 10 రూపీస్ కదా మీరు పెట్టినప్పుడు ఎన్ఏవి. అవునా కదా చెప్పండి. ఎక్స్ -10 ఇంటూ ఎన్ని యూనిట్స్ 10,000 units అయినా మీరు కొన్నది 10,000 units. అంతేనా కాదా చెప్పండి. డివైడెడ్ బై ఎంత డివైడెడ్ బై 1 lakh అయినా కాదా చెప్పండి. ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు నేను మళ్ళీ మార్చక్కర్లే మార్చాను ఆల్రెడీ 9 months కి.
మీరు ఇక్కడ మార్చకపోయింటే మీరు ఏం చేస్తుండేవారు, ఇంటూ 12 ఎంతో చిల్లర వేసి అక్కడ వేసి ఉండేవారు. ఇక్కడ డైరెక్ట్ మార్చాను కదా, ఈజ్ ఈక్వల్ ఎంత డైరెక్ట్ గా 115% అయినా కాదా చెప్పండి. ఒక్కసారి ఈ ఈక్వేషన్ మాత్రమే చూడండి, నేను ఓన్లీ ఈ ఈక్వేషన్ చూడమంటున్నా. 31st March 2008 రోజు కూర్చొని నాకు ఎంత వచ్చిందిరా అని ఆలోచిస్తే, ఓకే నాకు డివిడెండ్ రూపంలో ఎంత వచ్చింది, 10,000 వచ్చింది, అంతేనా కదా చెప్పండి. అలాగే నాకు ఎన్ఏవి రూపంలో లాభం నష్టం ఎంత వచ్చిందో మనకు తెలియదు. X రూపీస్ క్లోజింగ్ ఎన్ఏవి మైనస్ 10 రూపీస్ ఓపెనింగ్ ఎన్ఏవి ఇంటూ ఎన్ని యూనిట్స్, 10,000 యూనిట్స్, అంతేనా కదా. డివైడ్ బై ఎంత పెడితే ఇదంతా 1 lakh పెడితే ఇంటూ 100 చేస్తే ఎంత 115. ఎందుకు 115 అని వేసాను, యాన్యువలైజ్ డీల్ వేయలేదు. ఎందుకు, ఎందుకంటే ఎంత పీరియడ్ అంత పీరియడ్ ఇల్లు వేస్తున్నాను. ఓకేనా కాదా చెప్పండి, అంతేనా కాదా. అలాంటప్పుడు ఎక్స్ ఎంత అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి, 10,000 ప్లస్ 10,000 ఎక్స్ మైనస్ 1 lakh ఏనా లోపల బ్రాకెట్ లో ఉన్నది, డివైడ్ బై ఈ 100 ఇది పోయింది అనుకోండి, ఎంత 1,000 అటు వెళ్ళింది అనుకోండి, ఎంత 115,000 అంతేనా కదా చెప్పండి. అప్పుడు ఏం చేయొచ్చు, 10,000 ఎక్స్ ఇస్ ఈక్వల్ టు అదే 90,000 ఇక్కడ ఉంటది, అది అటు వెళ్తే ప్లస్ అవుద్ది అంటే ఎంత 2,05,000 ఎక్స్ ఇస్ ఈక్వల్ ఏమవుతుంది 20.5 అయినా కాదా చెప్పండి. ఓకేనా కదా, కాబట్టి చెక్ చేసుకుందాం ఒకసారి. 20.5 పెట్టండి, 20.5 క్లోజింగ్ ఎన్ఐవి ఉంటే మీకు ఎన్ఐవి రూపంలో లాభం ఎంత వచ్చింది, 10.5 వచ్చిందా లేదా. ఎందుకు మీరు పెట్టినప్పుడు ఎంత 10 రూపీస్, 10.5 వచ్చింది, 10.5 ఇంటూ ఎన్ని యూనిట్స్ కి లెక్కండి, 10.5 ఇంటూ ఎన్ని యూనిట్స్, 10,000 యూనిట్స్ ఎంత 1,05,000 అయినా కాదా. ప్లస్ ఇంకో లాభం ఎంత, డివిడెండ్ ఎంత 10,000 అయినా, డివైడ్ బై ఎంత పెడితే ఇదంతా 1 lakh పెడితేనేనా, ఇంటూ 100 ఎంత 115% అయినా కాదా చెప్పండి. కావాలంటే దీన్ని యాన్యువలైజ్ డీల్ లో మారిస్తే మనం ఏం చేస్తాం, ఇంటూ ఇంటూ ఏం చేస్తాం 12/9 అయినా కదా చెప్పండి, 9 మంత్స్ కదా, ఇంటూ 12/9 ఎంత చెప్పండి, 153.3333 వచ్చింది. సరిపోయిందా లేదా చెప్పండి. ఓకేనా కాదా. అంటే నేను ఆల్రెడీ ఆన్సర్ ఏది కనుక్కున్నాను చెప్పండి, 31st March 2008 కి కనుక్కున్నాను. ఎవరికైనా అందరూ ఒకసారి చూసుకోండి, మళ్ళీ 31st March 2008 కి మీరే క్యాలిక్యులేట్ చేయండి అందరూ, ఇప్పుడే చేయాలి. 31st March 2008 కి మీరే క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి, మీకు కూడా వస్తుందా లేదా చూసుకోండి అంటున్నాను నేను. మరి మీరు బుక్స్ జిరాక్స్ తీసుకోలేదు కదా, అందరు ఈ ఆన్సర్ రాసుకోండి. ఎందుకంటే ఆడు వేరేలా చేస్తాడు, మనం వేరేలా చేస్తున్నాం. మళ్ళీ మీకు తర్వాత దోలు తీరిపోద్ది. ఓకే సార్, ఇందాక వరకు ఓకే, ఈ సమ్ మాత్రం రాసుకోండి. ఫస్ట్ ఆ 115 ఎలా క్యాలిక్యులేట్ చేసాం అక్కడి నుంచి రాసుకోండి. 16 క్వశ్చన్ కనిపిస్తుంది కదా. డౌట్ అరే ఈ రోజు చాప్టర్ ఆ రోజు మ్యాథ్స్, ఎస్ఎఫ్ఎం మాత్రం ఈ రోజు చాప్టర్ ఆ రోజు చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎఫ్ఆర్ మీరు తర్వాత చూసినా పర్వాలేదు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే కొన్ని చాప్టర్స్ మళ్ళీ చేయాలి రే. ఐడిటి ఎలాగో నేను క్లాస్ లోనే అలా తిప్పుతున్నాను కాబట్టి పర్లేదు. ఇంకోటి ఏంటి డిటి కూడా పర్లేదు, నేను అలా క్లాస్ లో రివైజ్ చేస్తూనే ఉంటాను. ఎటు తిప్పి ఇదే, ఈ ఎస్ఎఫ్ఎంఏ కొంచెం లేట్ అయితే అయిపోద్ది, ఎగిరిపోద్ది మొత్తం. ఓకేనా, నువ్వు చేసావు ఇవన్నీ ప్రాక్టీస్ అప్పుడు, వెరీ గుడ్. మీ జీవితంలో చేసిన మంచి పని ఇది ఒకటే. అలాగే మిగతా క్లాసులు కొన్నా చూడలేదు కదా సోదిగాడు.
ఇది ఒక్క చాప్టర్ చేసి ఉంటావే, ఎందుకంటే ఆ రోజు కూడా అయితే స్టార్ట్ చేసాం కాబట్టి. డెరివేటివ్స్ చేయలేదు. రాసారా? ఓకేనా? ఇప్పుడు మీరేం చేయాలి? అదే, ఇప్పుడు అసలైంది ఉంటుంది. ఇక్కడ వరకు ఓకే, ఒక మాదిరిగా కొంచెం కష్టపడితే ఓకే ఇదేముందిలే అని వెళ్ళిపోద్ది. ఇప్పుడు మిగతా తెలిగితే సో ఓకేనా. సో మిగతా పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటో చూద్దాం. మనకు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ తో పని అయిపోయింది, అంతే కదా. ఇక్కడ ఇక్కడ వరకు మనకు పని అయిపోయింది. ఇక్కడతో మనం ఇలా కట్ చేసేయచ్చు, వేస్టింగ్, మనకి ఇంకేం అవసరం లేదు. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ దేనికి, ఓన్లీ 31st March 2008 కోసమే. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఏం జరిగిందో చెప్పండి. 31st December 2009 రోజున, అంటే ఎప్పుడు 31st December 2009 అంటే 2008, 2009 31st March తర్వాత. ఇంతనే కదా చెప్పండి. 31st December 2009 అంటే ఎప్పుడు రా? 31st March 2009 తర్వాత ఎప్పుడు? అంటే ఈ డేటా దేనికి పనికి వస్తుంది మనకి? ఆ లాస్ట్ ఇయర్ క్యాలిక్యులేషన్ కోసం పనికి వస్తుంది, అంతేనా. ఎంత డివిడెండ్ ఇచ్చారంటే 20% డివిడెండ్ ఇచ్చాడంట. ఆ 20% డివిడెండ్ అంటే పర్ యూనిట్ కి 2 రూపీస్ ఇచ్చుంటాడు, అంతేనా కదా చెప్పండి. పర్ యూనిట్ 2 రూపీస్ ఇచ్చుంటాడు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. 31st March 2010 రోజుకి అయితే మొత్తం బ్యాలెన్స్ ఇన్ని యూనిట్స్ మిగిలాయి అంటాడు దగ్గర. ఎలా అన్ని యూనిట్స్ మిగిలి ఉంటాయి? అక్కడ కొన్నప్పుడు ఎన్ని యూనిట్స్ కొన్నాడు? 10,000 కొన్నాడంటే వీడి మధ్యలో ఏం చేస్తుంటాడు చెప్పండి? వచ్చిన డబ్బుల్ని మళ్ళీ మళ్ళీ ఆడు ఏం చేస్తున్నాడు, రీఇన్వెస్ట్ చేస్తున్నాడు అనే మొక్క మనం అర్థం చేసుకోవాలి, అంతేనా కదా. లేకపోతే 10,000 యూనిట్స్ ఉండాలి, అంతేనా కదా చెప్పండి. మరి మధ్యలో ఎన్ని యూనిట్స్ రీఇన్వెస్ట్ చేస్తాడో మనకు తెలియదు, మనకైతే తెలియదు, అంతేనా కదా చెప్పండి. కానీ ఫస్ట్ ఇయర్ లో మనకి డివిడెండ్ ఎంత వచ్చిందో తెలుసు. ఎంత వచ్చింది చెప్పండి? అంటే అప్పుడైతే ఖచ్చితంగా రీఇన్వెస్ట్ చేసి ఉంటాడా, అంతేనా కదా. 10,000 ఎన్ని రూపీస్ కి రీఇన్వెస్ట్ చేసి ఉంటాడు? ఆ రీఇన్వెస్ట్ చేసినప్పుడు ఎన్ఏవి ఎంత ఉంది? ఫస్ట్ ఇయర్ లో ఎన్ఏవి ఎంత క్లోజింగ్? 10,000 / 20.5 అంటే ఎన్ని యూనిట్స్ వచ్చి ఉంటాయి చెప్పండి వాడి చేతికి? 487.80 యూనిట్స్ అని అనుకుందామా, అంతేనా కదా చెప్పండి. 80 చిల్లర అంత అవుతాం, అంతేనా కదా చెప్పండి. అంటే వాడి దగ్గర ఓపెనింగ్ 10,000 ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ లోనేమో వాడికి ఎంత వచ్చింది? 487.80 యూనిట్స్ మళ్ళీ కొత్తగా కొన్నాడు. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అయితే వాడి చేతిలో ఎంత ఉంది? 10,487.8 యూనిట్స్ ఉన్నట్టేనా కదా చెప్పండి, అంతేనా కదా చెప్పండి. కానీ సెకండ్ ఇయర్ లో మనకి ఏమైనా డబ్బులు పే చేశారా? ఎవరైనా డివిడెండ్ ఇచ్చాడా మనకి? ఏమి ఇవ్వలేదు, అంతేనా కదా చెప్పండి. యాక్చువల్గా ఇది క్వశ్చన్ మారిపోయినట్టు, ఇదే కదా క్వశ్చన్ మార్చాం మనం. ఇది 2008 అనుకున్నాం కదా, ఇది క్వశ్చన్ మార్చుకోండి, తప్పిచ్చాడు. ఇది 2008, ఓకేనా. అంటే సెకండ్ ఇయర్ లోనే డివిడెండ్ పే చేశారు, డివిడెండ్ వచ్చింది మనకి, ఓకేనా కదా. ఇది యాక్చువల్ క్వశ్చన్ రాంగ్ ఉంది, 2008 అని మార్చు, ఓకేనా. ఆ, ఇప్పుడు ఏం చెప్తున్నాను, సెకండ్ ఇయర్ లో మళ్ళీ మనకు డివిడెండ్ వచ్చింది, అంతేనా కదా చెప్పండి. ఎంత వచ్చింది డివిడెండ్? 20%. అంటే పర్ యూనిట్ కి ఎంత వచ్చి ఉంటుంది? 2 రూపీస్ వచ్చి ఉంటుంది. పర్ యూనిట్ కి 2 రూపీస్ అయితే మీ దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 10,487.8 కి ఎంత వచ్చి ఉంటుంది చెప్పండి? 10,487.8 కి ఒక్కొక్క యూనిట్ కి 2 రూపీస్ అయితే ఎంత వస్తుంది మొత్తం కలిపి? 20,975.6. అంతేనా కాదా చెప్పండి, అంతేనా కాదా. నాకు జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. అంటే సెకండ్ ఇయర్ లో నేను ఓన్లీ ఏమడుతున్నాను, సెకండ్ ఇయర్ లో నాకు డివిడెండ్ ఎంత వచ్చిందిరా అంటే, పర్ యూనిట్ కి ఎంత అని చెప్పారు మీరు ఇప్పుడే? 2 రూపీస్ అని చెప్పారు. నేను ఇప్పుడు ఏమన్నాను, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మన దగ్గర? 10,478 487 487 10,487.8 ఇంటూ 2 రూపీస్ పర్ యూనిట్ అంటే ఎంత వచ్చి ఉంటుంది నాకు? 20,006. ఇదేంటి, సెకండ్ ఇయర్ లో మనకు వచ్చిన డివిడెండ్ అమౌంట్. దీన్ని కూడా మళ్ళీ మనం ఏం చేసి ఉంటాం, కానీ ఏ ప్రైస్ కి రీఇన్వెస్ట్ చేసి ఉంటాం? క్లోజింగ్ అనేది ఎప్పుడు క్లోజింగ్ అనేది రీఇన్వెస్ట్ చేసి ఉంటాం? సెకండ్ ఇయర్ క్లోజింగ్ అనేవి కదా రీఇన్వెస్ట్ చేసి ఉంటాం, అవునా కదా. కానీ సెకండ్ ఇయర్ క్లోజింగ్ అనేవి మన దగ్గర ఉందా? లేదు. 31st March 2009 ఎన్ఏవి ఎక్స్ అనుకుందాం, మళ్ళీ ఎక్స్ అయితే మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం? 20,975 డివైడ్ బై ఎంత? ఎక్స్ అయినా కాదా చెప్పండి. అప్పుడే కదా అన్ని యూనిట్స్ వస్తాయి, అవునా కాదా. ఎన్ని యూనిట్స్ వచ్చాయి మీకు ఎలా తెలుస్తారంటే, యూనిట్స్ వచ్చాయి నాకు తెలుసు. ఎలా తెలుసు చెప్పండి, ఇది చూసి చెప్పండి నాకు ఎన్ని యూనిట్స్ వచ్చాయో. కొత్తగా ఎన్ని యూనిట్స్ వచ్చాయో నాకు తెలుసు అని చెప్తున్నాను నేను. ఎలా తెలుసో చెప్పండి. థర్డ్ ఇయర్ క్లోజింగ్ లోకి వెళ్ళేసరికి మీ దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయో మీకు తెలుసు. థర్డ్ ఇయర్ లో అయితే కొత్తగా ఏం పర్చేస్ చేయలేదు, ఎందుకు? డివిడెండ్ ఎప్పుడు వచ్చింది? సెకండ్ ఇయర్ లో వచ్చింది, థర్డ్ ఇయర్ లో అయితే ఏం రాలేదు. అంటే దాని అర్థం ఆ డిఫరెన్స్ యూనిట్స్ అంతా ఎప్పుడు కొని ఉంటారు? సెకండ్ ఇయర్ లో కొన్నవేనా కాదా చెప్పండి.
ఒకసారి మళ్ళీ ఆలోచన ఏమంటున్నాను, థర్డ్ ఇయర్ చివరికి వెళ్ళేసరికి మన దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 11,296.11 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అయితే మన దగ్గర ఎన్ని ఉన్నాయి మనకు తెలుసు, ఎంత 10,487.8 ఉన్నాయి. అంటే మధ్యలో ఎక్కడ పెరిగింది, ఎక్కడ పెరిగి ఉండాలి, అయితే సెకండ్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ లో అయితే మీకు డివిడెండ్ ఏమైనా వచ్చింది, ఆ క్వశ్చన్ మార్చాం కదా మనం. థర్డ్ ఇయర్ లో డివిడెండ్ ఏమైనా వచ్చిందా, రాలేదు. మరి డివిడెండ్ ఎప్పుడు వచ్చింది, సెకండ్ ఇయర్ లోనే వచ్చింది. మరి రీఇన్వెస్ట్ చేసి ఎప్పుడు చేసి ఉండాలి, సెకండ్ ఇయర్ లోనే చేసి ఉండాలి. అంతేనా కాదా చెప్పండి. మరి సెకండ్ ఇయర్ లో ఎన్ని యూనిట్స్ నేను కొన్నానో నాకు తెలిసిపోయిందా లేదా, ఎలా తెలిసి చెప్పండి. 11,000 క్లోజింగ్ యూనిట్స్ ఏమో 11,296.11. కానీ నా దగ్గర ఆ రోజు బిగినింగ్ ఎంత ఉన్నాయి, 10,487.8. ఆ డిఫరెన్స్ యూనిట్స్ అంతా ఎప్పుడు కొన్నాను, ఆ మధ్యలో కొన్నమైనా కాదా చెప్పండి. అంతేనా కదా. ఇప్పుడు ఎక్స్ వచ్చేస్తుందా రాదా నాకు, ఎంత చెప్పండి ఎక్స్ వాల్యూ, 11,296.11 మైనస్ 10,487.8 ఈజ్ ఈక్వల్ ఎంత, ఇక్కడ అది డివైడ్ బై ఈజ్ ఈక్వల్ టు కొట్టి ఇంటూ ఎంత వచ్చింది, ఇది అంతా 808. అది చేసాను 20,975.6 డివైడ్ బై 808.31. ఎంత వస్తుంది, 25.95 అయినా కాదా చెప్పండి. ఓకేనా కాదా, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది. సో నేను ఇప్పుడు ఏం కనుక్కున్నాను చెప్పండి, ఎక్స్ కనుక్కున్నాను అంటే దాని అర్థం ఏంటి, సెకండ్ ఇయర్ కి నేను ఎన్ఐవి కనుక్కున్నట్టేనా కాదా చెప్పండి. అంతేనా కాదా. ఓకే, ఇలా సెకండ్ ఇయర్ ఎన్ఐవి కనుక్కోవాలి. ఈ మొత్తం క్వశ్చన్ లో సెకండ్ ఇయర్ అనేవి థర్డ్ ఇయర్ అనేవి కనుక్కోవడమే కష్టము, అందులో కొంచెమైన ట్రిక్ ఈ సెకండ్ ఇయర్ అనేవి. ఓకేనా. సో సెకండ్ ఇయర్ లో ఎన్ని యూనిట్స్ కొన్నామా అనే థాట్ తోని ఎన్ఐవి ఎలా ఉన్నదో కనుక్కున్నాము. అంతేనా కాదా. ఓకేనా కదా చెప్పండి. అంటే సెకండ్ ఇయర్ లో నాకు ఎంత డబ్బులు వచ్చింది, మీనింగ్ ఏంటో చెప్తున్నాను. సెకండ్ ఇయర్ లో నాకు ఎంత డబ్బులు వచ్చాయి, 20,975.6. అప్పటికి ఎన్ఐవి ఎంత ఉంది సెకండ్ ఇయర్ లో, 25.95. అంటే నేను ఎన్ని యూనిట్స్ కొనుక్కుంటాను, 20,975.6 డివైడెడ్ బై 25.95, 808.3 యూనిట్స్ కొనుక్కుంటారు. అప్పుడు దానివల్ల నాకు ఓపెనింగ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఆల్రెడీ, 10,487.8. అది కలపండి, 10,487.8 కలిపితే నా క్లోజింగ్ యూనిట్స్ 11,296.11 యూనిట్స్ ఉన్నట్టు అర్థం. ఓకేనా కాదా చెప్పండి. ముందు సంబంధ చేద్దాం, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం స్టార్టింగ్ నుంచి. ఓకేనా, ఇక్కడ వరకు ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఏంటది, లాస్ట్ ఇయర్ అనేవి కనుక్కోవడం అందరికి ఏ డేటా ఉందో చూడండి, జాగ్రత్తగా చూసి చెప్పండి. ఇంకేమైనా ఉందా డేటా, ఈ 11,296 దానికి వాడుకున్నాం, దేనికి, సెకండ్ ఇయర్ అనేవి వాడుకున్నాం. వన్ హిస్ యాన్యువలైజ్ డీల్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్ లో యాన్యువలైజ్ డీల్ ఎంతంట, 73.52% అని చెప్పాడు. జాగ్రత్తగా ఆలోచన చెప్పండి. ఆడిచ్చింది ఏంటి, యాన్యువలైజ్ డీల్ ఎంత అని చెప్పాడు, 73.52 అంతేనా. 73.52% అన్నా కాదా చెప్పండి. 73.52% వాడికి యాన్యువలైజ్ డీల్ అని చెప్పాడు, అంతేనా కాదా చెప్పండి. నాకు జాగ్రత్త చెప్పండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా కనుక్కుంటాం ఒకసారి జాగ్రత్త చూడండి. ఇది కూడా కొంచెం తేడా, ఒకసారి జాగ్రత్త చూడండి. మీరు డబ్బులు ఎప్పుడు పెట్టారు, 1/7/2007 రోజున పెట్టారు. ఎప్పుడు వరకు చివరిలో ఎంత వరకు ఉన్నది మీ దగ్గర, 31st March 2010 వరకు ఉంది. అంతేనా కాదా చెప్పండి. అంతేనా కదా. అంటే ఎన్ని మంత్స్ ఉంది చెప్పండి మీ దగ్గర, ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ 2 ఇయర్స్ ఫుల్ గా ఉంది, 24 months. ఫస్ట్ ఇయర్ లో మాత్రం 9 months ఉంది. అంటే మొత్తం కలిపి ఎన్ని మంత్స్ ఉంది చెప్పండి, 33 months ఉందా లేదా చెప్పండి మీ దగ్గర. అవునా కాదా. ఇప్పుడు ఎలా కనుక్కుంటాం జాగ్రత్తగా చూడండి. యాన్యువలైజ్ డీల్ ఇచ్చారు కదా, యాన్యువలైజ్ డీల్ ఇంత అయితే 33 months డీల్ ఎంత అని కనుక్కోగలనా లేదా నేను, ఎలా కనుక్కుంటారు చెప్పండి. 73.52% ఇంటూ ఏం చేస్తారు, 12/30, 12 33/12 అయినా కదా చెప్పండి. అంతేనా కాదా, ఎంత చెప్పండి, 202.18%. దీని మీనింగ్ ఏంటి చెప్పండి, 202.18 మీనింగ్ ఏంటి చెప్పండి. స్టార్టింగ్ లో పెట్టిన డబ్బులు చివరిలోకి వెళ్ళేసరికి మొత్తం కలిపి నాకు ఎంత వచ్చిందని అర్థం, 202.18% అని వచ్చిందని అర్థం. అంతేనా కాదా చెప్పండి. మీరు నాకు చెప్పండి, చివరికి వెళ్ళేసరికి మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో మీకు తెలుసా, ఎన్ని యూనిట్స్ ఉన్నాయో తెలుసు మీకు, ఎన్ని యూనిట్స్ ఉన్నాయో చెప్పండి. 11,296.11 అంతేనా, 11,296.11 యూనిట్స్ ఉన్నాయి, అంతేనా కదా చెప్పండి. ఇంటూ ఎన్ఏవి ఎంత తెలుసా మీకు, తెలీదు, ఇంటూ ఎక్స్ మైనస్ మీరు స్టార్టింగ్ లో మీరు ఎంత డబ్బులు పెట్టారు మీకు తెలుసా తెలీదు, ఎంత
10,000 ఇంటూ అంటే ఎంత 1 lakh పెట్టారా లేదా చెప్పండి. అంతేనా కదా? ఇంకేమైనా డబ్బులు వచ్చాయి మీకు మధ్యలో? సార్ డివిడెండ్ వచ్చింది కదా సార్ అంటే వచ్చిందని నేను తీసుకున్నానా? ఏం చేశాను? మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తానా లేదా? నా చేతికి అయితే చివరికి మిగిలింది ఇదేనా కదా చెప్పండి. డివైడెడ్ బై ఎంత పడితే ఇదంతా 1 lakh పడితే ఇంటూ 100 చేస్తే ఈ 202.18% అని అనొచ్చా లేదా నేను? అనొచ్చా లేదా? ఎందుకు ఈ 202.18 ఏంటి? మొత్తం పీరియడ్ హోల్డింగ్ పీరియడ్ మొత్తానికి కలిపి రిటర్న్. యాన్యువలైజ్డ్ రిటర్న్ అంటే 1 year కి రిటర్న్ రా. హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ అంటే స్టార్టింగ్ నుంచి నేను ఇప్పటి వరకు తీసుకున్న రిటర్న్ అంతా కలిపి చెప్తున్నాను నేను. 202.18 అయినా కాదా చెప్పండి. అప్పుడు దీని నుంచి నేను ట్రై చేయండి ఎంత వస్తుంది. 202.18 డివైడ్ బై 100 ఇంటూ 1 lakh ప్లస్ 1 lakh డివైడెడ్ బై 11,296.11 26.75 వచ్చిందా లేదా? ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 26.7. దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ వాల్యూ అంటే ఈసారి ఎక్స్ ఏంటి? ఎన్ఏవి క్లోజింగ్ ఎన్ఏవి 26.75. ఈ మొక్క చూస్తే మీకు ఏ మొక్క అర్థం కాదు ఇది చూస్తే. ఓకేనా? సో అందుకే ఇది రాసుకోండి. ఇందాక సెకండ్ ఇయర్ ఎలా కనుక్కున్నాం మీకు అర్థమైందా? సెకండ్ ఇయర్ కూడా పెట్టినా, సెకండ్ ఇయర్ది థర్డ్ ఇయర్ది రెండు రాసుకోండి. ఫస్ట్ సెకండ్ ఇయర్ రాసుకోండి. ముందు ఒకసారి రాసేయండి, మళ్ళీ మనం మొత్తం ఒకసారి A to Z డిస్కస్ చేద్దాం. ఇది ఒక్కటే కొంచెం, ఇది ఒకటి ఇంకో సమ్ ఉంటది. అదేం పర్లేదు. ఇది ఈ సమ్ ఒకటి కొంచెం కష్టమైన సమ్. అంటే మ్యూచువల్ ఫండ్స్ లో కష్టమైన సమ్స్ ఒక 4-5 ఏరుకుంటే మీరు చెప్పాను కదా ఇది ఒక సమ్ అని. ఏదో అవన్నీ సోది సమ్లు. ఏవి కనుక్కో, గడిది గుడ్లు కనుక్కో. ముందు రాసుకోండి A to Z, ఒకసారి మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. రాస్తారు ఇది లేకపోతే నెక్స్ట్ కేసెస్. ఆయన ఎప్పుడు రిలీజ్? ఆయన అది కూడా ఫస్ట్ డిసెంబర్ రిలీజ్. ఆయన ఎవరిదే? 13th. ఫస్ట్ డిసెంబర్ కాదు. ఫస్ట్ డిసెంబర్ చాలా ట్రైలర్ రిలీజ్ కదా. ఓకేనా? ఇది రాసారా? నెక్స్ట్ పేజ్కి వెళ్ళొచ్చా నేను? నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను చూడండి. రాసుకోండి ఇది. లేనది వెళ్ళా వచ్చినప్పుడు ఆల్దన్నమాట.
వచ్చినప్పుడు అడిగి 4 తీసుకొచ్చిన అమౌంట్ ఇవ్వాలి. అసలు లేదా తేజ క్యాష్ ఓకేనా? రాసుకున్నారా? ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి సమ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ సమ్ డిస్కస్ చేసాక ఇలాంటి సమ్ ఇంకోటి చేద్దాం. అప్పుడు మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? ఒకసారి చూద్దాం. అయిందా? బుక్స్ వీలైనంత ఫాస్ట్ జిరాక్స్ తీసుకోండి. బుక్స్ జిరాక్స్ తీసుకుంటే చాలా వరకు అక్కడే రాసుకోవచ్చు మనం. ఓకేనా? ఆ, ఒకసారి చూడండి, చెప్తున్నాను. ఏం జరిగింది చూడండి ఒకసారి. ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ చూద్దాం. స్టార్టింగ్ నుంచి సమ్ ఒకసారి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ ఏం జరిగిందో మళ్ళీ క్వశ్చన్ చూడండి. మిస్టర్ ఎక్స్ ఎవడో ఉన్నాడు, వాడు ఆన్ 1st July 2007 డ్యూరింగ్ ద ఇనీషియల్ ఆఫర్ ఆఫ్ సమ్ మ్యూచువల్ ఫండ్స్. ఇనీషియల్ గా మ్యూచువల్ ఫండ్ స్టార్టింగ్ రిలీజ్ చేసినప్పుడు 10,000 యూనిట్స్ కొన్నాడంటే ఒక్కొక్కటి ఫేస్ వాల్యూ ఎంత? 10 రూపీస్. సో ముందు ఇది రాసుకోవాలి మనం. 10,000 యూనిట్స్ కొన్నాడు, ఒక్కొక్కటి ఎంత? 10 రూపీస్ పెట్టి కొన్నాడు అంటే మొత్తం ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 1 lakh ఇన్వెస్ట్ చేశాడు అనే ముక్క ముందు మనం స్టార్టింగ్ రాసుకోవాలి. తర్వాత ఏం జరిగింది? 31st March 2008 అంటే ఎన్ని మంత్స్ తర్వాత? ఆఫ్టర్ 9 months తర్వాత వాడికి డివిడెండ్ వచ్చింది. ఎంత వచ్చింది? 10% వచ్చింది. 10% డివిడెండ్ అంటే ఎంత వచ్చి ఉంటుంది? 10 రూపీస్ మీద 10% అంటే 1 రూపీ అయినా కాదా చెప్పండి? 1 రూపీ ఒక యూనిట్ కి అయితే ఇంటూ ఎన్ని యూనిట్స్ ఆడు? 10,000 యూనిట్స్ కాడికి ఎంత వచ్చి ఉంటుంది? 10,000 రూపీస్ వాడికి డివిడెండ్ పే చేశారు. ఓకేనా కాదా చెప్పండి? తర్వాత ఏం అడిగాడు మనకి? ఆడికి ఆ రోజే ఆడ కూర్చొని లెక్కెట్టుకుంటే వాడు యాన్యువల్ ఈల్డ్ ఎంత అని అనుకున్నాడంట? 153.33%. ఇక్కడ యాన్యువల్ కాకుండా ఎఫెక్టివ్ ఈల్డ్ అని అనుంటే మీరు ఏం చేయాలి చెప్పండి? మీరు అసలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఆడే డైరెక్ట్ కాస్ట్ కాదు, మీరు ఎఫెక్టివ్ ఈల్డ్ అని అన్నాడు అనుకోండి, ఎఫెక్టివ్ ఈల్డ్ అన్నా మీకు జస్ట్ ఈల్డ్ అని ఇచ్చినా ఆడ యాన్యువల్ లోకి మార్చలేదు అని అర్థం. ఓకేనా? మీరేం కష్టపడక్కర్లేదు. ఇక్కడ ఆడ యాన్యువల్ లోకి మార్చేశాడు, కానీ మనకి యాన్యువల్ లో కావాలా? కాదు. మనకి ఎన్ని మంత్స్ కావాలి? 9 months కావాలి. యాన్యువల్ లోకి ఎందుకు మార్చుకోవడం? అందుకే నేను మళ్ళీ దీన్ని ఎందులోకి మార్చుకుంటున్నాను? 9 months లోకి మార్చుకుంటున్నాను. అప్పుడు ఏం చేశాను నేను? 153.33 ఇంటూ 9/12 చేశాను. ఎంత వచ్చింది? 115% వచ్చింది. సో నేను ఏమని తేల్చాను? ఓకే, 9 months కి నాకు ఎంత వచ్చింది? 115% వచ్చింది. కానీ ఎలా వచ్చి ఉంటుందని లెక్కెడదాం అనుకున్నాను. ఎలా వచ్చి ఉంటుంది చెప్పండి? ఇనీషియల్ గా మీరు ఎంత పెట్టారు? ఇనీషియల్ గా ఎంత? అదే మీకు డివిడెండ్ రూపంలో ఎంత వచ్చింది? 10,000 రూపీస్ వచ్చింది. ప్లస్ క్లోజింగ్ అనేవి ఎంత ఉందో తెలుసా మీకు? తెలీదు. ఎక్స్ ఇంటూ అని అనుకుంటున్నా, ఎక్స్ అని అనుకుంటున్నా, ఇంటూ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అదైతే తెలుసు. 10,000 యూనిట్స్ ఉన్నాయి. మైనస్ ఓపెనింగ్ ఎంత తెలుసు మీకు? ఎంత? 1 lakh అయినా కాదా చెప్పండి? డివైడెడ్ బై ఎంత ఇన్వెస్ట్ చేసాం? 1 lakh ఇంటూ ఎంత? 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 115 వచ్చింది. అప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ఎంత వచ్చింది? దాంట్లో 20.5 వచ్చింది. దాని మీనింగ్ మనం ఏమనుకున్నాం? ఓకే, క్లోజింగ్ లో ఎన్ఏవి ఎంత ఉంది? 20.5 ఉందని తేల్చాం. వెంటనే మనకు ఒకటి తెలుసు, ఓకే 20.5 ఉంటే వాడు డివిడెండ్ ని మళ్ళీ ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు? రీఇన్వెస్ట్ చేస్తున్నాడు. అంటే వాడి చేతికి ఎంత వచ్చింది డివిడెండ్? 10,000 వచ్చిందా లేదా చెప్పండి? 10,000 ని అప్పుడు ఒక యూనిట్ ఎంత ఉంది వాడు రీఇన్వెస్ట్ చేసినప్పుడు? 20.5 ఉందంటే 10,000 డివైడ్ బై 20.5 ఎంత? 487.80. అంటే వాడి దగ్గర ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి వెళ్ళేసరికి చేతిలో క్యాష్ అయితే ఏం మిగిల్చుకోలేదు. మొత్తం యూనిట్స్ ఉన్నాయి వాడి దగ్గర. ఎంత యూనిట్స్ ఉన్నాయి చెప్పండి? 10,487.8 యూనిట్స్ ఉన్నాయి. అవునా కాదా చెప్పండి? తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో ఏం జరిగింది? వాడికి డివిడెండ్ ఇచ్చారు. ఈసారి ఎంత ఇచ్చారు? 20% ఇచ్చారు. అంటే ఒక్కొక్క యూనిట్ కి ఎంత ఇచ్చారు? 2 రూపీస్ ఇచ్చారు. ఒక్కొక్క యూనిట్ కి 2 రూపీస్ ఇచ్చారంటే మొత్తం కలిపి ఎంత ఇచ్చారు వాడికి? 20,000 ఎంత? 975.
975.6 రూపీస్ అడిగి ఇచ్చారు. వాడు ఈ డబ్బులు ఏం చేస్తుంటాడు మళ్ళీ? మనకి సెకండ్ ఇయర్ లో యాన్యువల్ రేట్ ఎంత, ఈల్డ్ ఎంత, గుడ్ ఎంత అని చెప్పలేదు. కానీ ఇంకోటి తెలుసు మనకు, లాస్ట్ ఇయర్ కి వెళ్ళేసరికి ఎన్ని యూనిట్స్ అనేది తెలుసు. లాస్ట్ ఇయర్ లో అయితే మనం కొత్తగా ఏమైనా యూనిట్స్ కొన్నామా? కొనలేదు. ఎందుకు? లాస్ట్ ఇయర్ లో మనకి ఏమైనా డివిడెండ్ వచ్చిందా? రాలేదు. మరి కొన్నవన్నీ ఎక్స్ట్రాగా ఎక్కడ కొని ఉంటాము? ఈ సెకండ్ ఇయర్ లోనే కొని ఉంటాం. ఎన్ని ఎక్స్ట్రా కొన్నాం? లాస్ట్ ఇయర్ కి వెళ్ళేసరికి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 11,111 యూనిట్స్ ఉన్నాయి. అంతేనా కదా చెప్పండి. కానీ ఓపెనింగ్ లో నా దగ్గర ఎన్ని ఉన్నాయి? అదే మొన్న ఇయర్ స్టార్టింగ్ లో 10,487.8 అయినా కదా చెప్పండి. అంటే కొత్తగా ఎన్ని యూనిట్స్ కొన్నాను నేను? 808.31 యూనిట్స్ కొన్నానా లేదా చెప్పండి. ఈ యూనిట్స్ కొన్నప్పుడు ఎంత ఎన్ఐవి ఉండేది తెలియదు నాకు. అదే కావాలి నాకు. అవునా కదా? కానీ నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో తెలుసు. ఎందుకంటే డివిడెండ్ నాకు ఎంత వచ్చిందో తెలుసు కదా. 20,975.6 వచ్చింది. డివైడెడ్ బై ఎంత ఎన్ఐవి ఉంది తెలీదు. అది వై అనుకుందాం పోనీ. ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎన్ని యూనిట్స్ వచ్చాయి? 808.31 యూనిట్స్. అప్పుడు వై కావాలంటే ఏం చేస్తాం? ఇది వై, ఇది ఎంత? ఈ విధంగా మనం ఏం కనుక్కున్నాము? సెకండ్ ఇయర్ అనేది. థర్డ్ ఇయర్ ఇంకొంచెం కాంప్లికేషన్ ఉంది. థర్డ్ ఇయర్ లో మనకి ఏది, అసలు థర్డ్ ఇయర్ లో ఏ డబ్బులు రాలేదు, మనకి ఏమీ తెలియదు. కానీ ఒకటి తెలుసు, యాన్యువలైజ్డ్ గా చేస్తే ఈల్డ్ ఎంత వచ్చింది థర్డ్ ఇయర్ కి? థర్డ్ ఇయర్ యాన్యువలైజ్డ్ ఈల్డ్ ఎంత? 73.52% అని తెలుసు. ఇది యాన్యువలైజ్డ్ ఈల్డ్ అయితే హోల్డింగ్ పీరియడ్ మొత్తం కలిపి ఈల్డ్ ఎంత అంటే మీరు కనుక్కోగలరా లేదా? ఎలా కనుక్కుంటారు చెప్పండి? ఏం చేస్తారు? 73.5 టు 12 మంత్స్ కి అయితే 33 మంత్స్ కి ఎంత అని కనుక్కున్నాను. ఎందుకు 33 మంత్స్? ఫస్ట్ జూలై నుంచి 31 మార్చ్ ఆ చివరి వరకు లెక్కెడితే 33 మంత్స్ వచ్చాయి కాబట్టి ఇంటూ 33/12 అని లెక్క. ఎంత వచ్చింది అలా లెక్కెడితే? 18% వచ్చిందని తెలుసు మనకి. కానీ మనకి మామూలుగా లెక్కెట్టడం వచ్చు. ఎలా వచ్చు? ఈల్డ్ ఎలా లెక్కెట్టే వాళ్ళం మనం? క్లోజింగ్ అనేవి ఎక్స్ రూపీస్, జెడ్ రూపీస్ అనుకుందాం సార్. జెడ్ ఇంటూ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి క్లోజింగ్ లో నా దగ్గర? 11,111 యూనిట్స్ ఉన్నాయి. ఓపెనింగ్ లో నేను ఎంత పెట్టాను? 1 lakh పెట్టాను. డివైడ్ బై ఎంత? 1 lakh ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 202.18 అయినా కాదా చెప్పండి. అప్పుడు జెడ్ వాల్యూ ఎంత వచ్చింది? అదే క్లోజింగ్ అనేవి ఎంత వచ్చింది? సారీ, ఓకేనా కాదా? అర్థమైందా లేదా చెప్పండి. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నేను టైం ఇస్తాను. ఇదిగో స్టార్ట్ చేయండి. అందరు ఈ క్వశ్చన్ చేయాలి. హలో 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 హలో, చేయండి క్వశ్చన్ ఫాస్ట్ గా. ఫాస్ట్ గా అవసరం లేదు, ప్రశాంతంగా చేయండి.
ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి? 50,000 ఇన్వెస్ట్ చేశాడు. ఫేస్ వాల్యూ ఎంత అంట? 10 రూపీస్. అంటే ఎన్ని యూనిట్స్ కొని ఉంటాడు వీడు? స్టార్టింగ్ లో 5,000 యూనిట్స్ కొని ఉంటాడు. అంతేనా కదా చెప్పండి? 5,000 యూనిట్స్ కొన్నాడు. తర్వాత ఏం జరిగింది? 31st మార్చ్ నాటికి అడిగి డివిడెండ్ ఇచ్చారు. ఎంత ఇచ్చారంట? 10%. అంటే అంటే 1 రూపీ అయినా కాదా చెప్పండి? 5,000 యూనిట్స్ కి 1 రూపీ ఇస్తే ఎంత? 5,000 రూపీస్ అయినా కాదా చెప్పండి? అంతేనా కాదా? తర్వాత ఆ రోజుకి యాన్యువలైజ్ డీల్ లెక్కెట్టుకుంటే ఎంత వచ్చిందంటే 120%. యాన్యువలైజ్ డీల్ 120, కానీ మనం యాక్చువల్గా ఎన్ని మంత్స్ ఉన్నాయి మన దగ్గర? 9 మంత్స్ ఉన్నాయి. ఎలా లెక్కెట్టుకోవచ్చు? 120 ఇంటూ 9/12 ఎంత? 90% అయినా కాదా చెప్పండి? 90% ఎలా లెక్కెడతాం మనం ఇప్పుడు? క్లోజింగ్ అనేవి తెలుసా? తెలియదు. ఇయర్ మొత్తానికి ఎంత వచ్చిందిరా అంటే డివిడెండ్ ఏమో 5,000 వచ్చింది, ప్లస్ క్లోజింగ్ అనేవి తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఇంటి ఎన్ని యూనిట్స్? 5,000 యూనిట్స్ అయినా కాదా చెప్పండి? మైనస్ ఎంత పెట్టాం స్టార్టింగ్ లో? డివైడెడ్ బై ఇంటూ 100. అంతేనా కదా చెప్పండి? ఎంత చెప్పండి? 90 డివైడ్ బై 100. 3,000 plus 3,000 minus 5,000 డివైడ్ బై 5,000. ఎంత వచ్చింది? 18ఏనా? అవునా కాదా చెప్పండి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18 రూపీస్. ఇది ఎప్పుడు ఎన్ఐవి? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి ఎన్ఐవి 18 రూపీస్. ఓకేనా కాదా చెప్పండి? అందరికి ఫస్ట్ ఇయర్ ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇది రాసుకోండి ఫాస్ట్ గా. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి మనకు ఒకటైతే క్లారిటీ వస్తుంది. ఏంటి? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఇటు కొన్ని కొని ఉంటాడు. ఎన్ని కొని ఉంటాడు చెప్పండి? 5. అటు దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో 5,000 రూపీస్ డివిడెండ్ ఉన్నాయా లేదా? డివైడెడ్ బై ఒక్కొక్కటి ఎన్ఐవి ఎంత అప్పుడు? 18 రూపీస్. అంటే ఎన్ని యూనిట్స్ కొని ఉంటాడు చెప్పండి? 7 యూనిట్స్ కొన్నాడు. అంతేనా కదా చెప్పండి? అంటే వాడి దగ్గర మొత్తం ఎన్ని యూనిట్స్ అయ్యాయి ఇప్పటికి? 5,277.77 యూనిట్స్ ఆడి దగ్గర ఉన్నాయి. అంతేనా కాదా చెప్పండి? అంతేనా కాదా? కానీ చివరికి వెళ్ళేసరికి ఆడి దగ్గర ఎన్ని యూనిట్స్ అయిపోయాయి? ఎన్ని యూనిట్స్ అయిపోయాయి? ఆగండి, ఇక్కడ మళ్ళీ ఏదైనా చెప్పాడా? ఇక్కడ ఏదైనా వెరైటీగా ఉన్నట్టుంది క్వశ్చన్. ఒకసారి చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్పాడు? ఆన్ 31st March 2012. అంటే ఎప్పటికి? నెక్స్ట్ ఇయరే కదా, సరిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి ఎంత ఇచ్చారంట? 20% డివిడెండ్ ఇచ్చారంట. 0.6 per యూనిట్ క్యాపిటల్ గెయిన్ కూడా వచ్చిందండి. ఓకేనా? అది పక్కన పెడితే అంటే ఒకసారి లెక్కెడదాం, ఎంత అమౌంట్ వచ్చి ఉంటుందో లెక్కెడదాం. 20% డివిడెండ్ అంటే పర్ యూనిట్ కి ఎంత? 2 రూపీస్ అయినా కదా చెప్పండి? అడితే ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? ఇప్పుడే చెప్పారు ఎంత? 5,277.77 యూనిట్స్ ఉన్నాయా లేదా? పర్ యూనిట్ కి ఎంత ఇచ్చారు? 2 రూపీస్ డివిడెండ్ ఇచ్చారు, క్యాపిటల్ గెయిన్ 0.6 ఇచ్చారు. రెండు కలిపి లెక్కెట్టండి. 2 ప్లస్ 0.6 ఎంత? 2.6 ఏనా? అంతేనా కాదారా? ఇందాకలో ఒక్క డివిడెండ్ ఇచ్చాడు రా, ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ కూడా ఇచ్చాడు రా. ఏదైతే చేతికి 0.6 రూపీస్ కూడా ఇచ్చారు పర్ యూనిట్ కి. అంటే 2.6 ఇచ్చారు మొత్తం కలిపి. 5,277.77 ఇంటూ 2.6 ఎంత? 38,000. 22 రూపీస్ ఆడ చేతికి వచ్చాయి. అంతేనా కాదా చెప్పండి? 20 ఏదో ఒకటి ఇంత డబ్బులు వచ్చాయి ఆడ చేతికి. అంతేనా కాదా చెప్పండి? ఓకేనా కాదా? ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చెప్పండి. ఇంత డబ్బులు వచ్చాయి, వాడికి ఎన్ఐవి ఎంత ఉందో మళ్ళీ రీఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటే ఆడ ఒకవేళ 13,722.202 డివైడెడ్ బై రీఇన్వెస్ట్ చేయడానికి ఎంత ఎన్ఐవి ఉందో తెలుసా మనకి? తెలీదు. కానీ ఎన్ని యూనిట్స్ కొన్నాడో తెలుసా? తెలుసు. ఎలా తెలుసు చెప్పండి? క్లోజింగ్ యూనిట్స్ తెలుసు మనకి. క్లోజింగ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 6,271.98. కానీ మన దగ్గర ఎన్ని ఉండాలి యాక్చువల్ గా మొన్నటి వరకు? 10,277. అదే 5,277.77 అయినా కాదా చెప్పండి? ఈ డిఫరెన్స్ యూనిట్స్ ఎప్పుడు కొని ఉంటాడు? సెకండ్ ఇయర్ లో కొని ఉంటాడు. ఎంత చెప్పండి ఈ డిఫరెన్స్ యూనిట్స్? 994. అంతేనా కాదా చెప్పండి? అర్థమవుతుందా నేనేమంటున్నాను? ఒకసారి చూడండి, నేనేమంటున్నానంటే అరే వాడి దగ్గర చివరికి వెళ్ళిపోయేసరికి వాడి దగ్గర 6,271 యూనిట్స్ ఉన్నాయండి. అది ఎలా అవుతుంది? మధ్యలో మనం ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అయితే కొన్నమే ఎన్ని? 10,277. అదే 5,277 చిల్లర కొన్నాం. మన మిగతా యూనిట్స్ ఎప్పుడు కొని ఉంటాం? సెకండ్ ఇయర్ లోనే కొని ఉండాలి, ఎందుకంటే థర్డ్ ఇయర్ లో ఏమైనా వచ్చిందా మళ్ళీ? ఏ రాలేదు. ఓకేనా కదా? అప్పుడు ఎన్ని యూనిట్స్ కొన్నాడు తెలుసు మనకి. అప్పుడు డివైడ్ బై వై ఈజ్ ఈక్వల్ ఇదే సమ్. వై ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి? ఎంత? 13.80.
చెక్ చేద్దామా? సెకండ్ ఇయర్ ఎన్ఏవి ఎంత? 13.80. ఇది రాసుకోండి. సెకండ్ ఇయర్ ఎన్ఏవి ఎలా కనుక్కున్నాం రాసుకోండి. ఈ 13,722.202 ఎలా వచ్చిందో అర్థమైంది కదా? ఎలా వచ్చింది? మనకి డివిడెండ్ ఏమో ₹2 ఇచ్చారు. క్యాపిటల్ గెయిన్స్ రూపంలో 0.6 ఇచ్చారు. అంటే పర్ యూనిట్ మొత్తం ఎంత ఇచ్చారు? 2.6 ఇచ్చారు. ఇంటూ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మన దగ్గర? ఫస్ట్ ఇయర్ లో కొన్ని కొత్తగా కొన్నాం కదా, 5,277 యూనిట్స్ ఉన్నాయి మన దగ్గర. అన్ని యూనిట్స్ వచ్చి ఉంటాయి. అంటే 13,722 వచ్చిందని అర్థం. ₹10 మీదే ఇయ్యాలి. ఎప్పుడైనా ఫేస్ వాల్యూ మీదే ఇయ్యాలి. ఫేస్ వాల్యూ ఇచ్చాడు కదా స్టార్టింగ్ లో, ఫేస్ వాల్యూ. ఎప్పుడైనా సరే నీకు ఇదే కాదు, నువ్వు డిబెంచర్స్ అయినా ఏదైనా సరే నీకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారని అంటే సేమ్ అదే, ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. ఎప్పుడు ఇచ్చినా ఫేస్ వాల్యూ మీద ఇస్తారు. ₹10 మీద ఇస్తారు. అన్నేవి మారినా మారకపోయినా మనకు సంబంధం లేదు. చెప్పరా ఏందిరా? ఇక్కడ వరకు ఓకేనా కదా చెప్పండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ లో ఏమైందో చూద్దాం. లాస్ట్ ఇయర్ లో వాడు యాన్యువలైజ్ డీల్ ఇచ్చాడు. మనకి యాన్యువలైజ్ డీల్ కావాలా? మనకేం కావాలి? మొత్తం ఆడే చెప్పాడు మొత్తం పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కి కలిపి ఈల్డ్ ని యాన్యువలైజ్ చేస్తే ఎంత వచ్చిందని అన్నాడు. కానీ మనకు మొత్తం పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కి ఎంత ఈల్డ్ ఉంటుంది చెప్పండి? మొత్తం పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎంత? 33 మంత్స్. ఇందాకలాగే వచ్చింది సేమ్. 9+20 12+12 33 మంత్స్ అయినా కదా చెప్పండి. 71.5 ఏమో 12 మంత్స్ కి, 33 మంత్స్ కి ఎంత? ఇంటూ 33/12 ఏనా? 6. అంతేనా కాదా చెప్పండి. కానీ దీన్ని ఇంకో విధంగా లెక్కెట్టొచ్చు. ఎలా లెక్కెట్టచ్చు చెప్పండి? క్లోజింగ్ అనేవి తెలుసా మనకి? తెలియదు. జెడ్ అనుకుంటున్నా. జెడ్ ఇంటూ క్లోజింగ్ యూనిట్స్ తెలుసా మనకి? తెలుసు. ఎన్ని యూనిట్స్? 6 టు ఎంత? 6271.98 అయినా కాదా చెప్పండి. మైనస్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాం స్టార్టింగ్ లో? 50,000 డివైడ్ బై ఎంత? 50,000 ఇంటూ ఎంత? ₹100. అదే 100%. ఎంత? 196.625 divided by 100 into 50,000 plus 50,000 divide by 6271.98 ఎంత? 23.64 ఎంత వచ్చింది? ఓకేనా కాదా చెప్పండి. 23.64 ఆన్సర్. బండి అయితే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లోనే అయిపోద్ది. ఫస్ట్ ఇయర్ లో ఆగదు కదా. సెకండ్ ఇయర్ లో ఇది వెయ్యకపోయినా, ఈ 13,722 ఎలా వచ్చిందో తెలియకపోయినా, ఇన్ని యూనిట్స్ కొన్నామనే ముక్క మనకి ఎలాగపోయినా అక్కడ ఒకసారి బండి అయిపోద్ది. లాస్ట్ ఇయర్ లో ఇదిగో ఇది యాన్యువలైజ్డ్ ఈల్డ్ కదా, మొత్తం పీరియడ్ కి ఈల్డ్ ఎంత అని కన్వర్ట్ చేయకపోయినా బండి అయిపోద్ది. ఓకేనా కాదా చెప్పాలనా? రాసుకున్నారా? ఏ క్వశ్చన్ లో ఉన్నాం మనం? ఓకేనిది 18th క్వశ్చన్ చూడండి. సేమ్ క్వశ్చన్ అయినా కాదా చెప్పండి. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అయినా కాదు. ఒక్కటే తేడా ఏంటి చెప్పండి. ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ లో కన్క్లూజన్ లో వెన్ ఈజ్ హోల్డింగ్ పీరియడ్ రెట్ ఇచ్చాడు. డైరెక్ట్ గా 202.17 అని ఆడే ఇచ్చాడు. మళ్ళీ మనం ఇంటూ 33 ఏదో వేసాం కదా, అదంతా చేయాల్సిన అవసరం ఉందా? లేదు. మిగతా సంబంధం చేయాలి. ఓకేనా కాదా? అర్థమైంది నేను అన్నది. లాస్ట్ లో ఇందాక 75% ఎంతో అని చెప్తే మనం ఏం చేసాము? అరే ఇది యాన్యువలైజ్ డీల్ రా,
దీన్ని హోల్డింగ్ పీరియడ్ ఈల్డ్ మార్చుకోవడానికి మనం ఏం చేసాం, ఇంటి ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్ అని చేసామా లేదో చెప్పండి. ఈసారి అలా చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ గా ఇచ్చేసండి. ఓకేనా కాదా చెప్పండి. 18th క్వశ్చన్ మీరు చేయాలి మళ్ళీ ఇంటికి వెళ్ళాక. ఓకేనా. 19th క్వశ్చన్ చెప్పండి ఫాస్ట్ గా ఆన్సర్. ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. 6:30 వరకు క్లోజ్ చేస్తాం. ఓకేనా. 5 minutes ఆపి స్టార్ట్ చేద్దాం.